ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన పరిశుద్ధుడైన పరలోకమందున్న మా తండ్రి, జీవం కలిగిన దేవా, సర్వ సృష్టికి కారకుడా, పరమ తండ్రి, యెహోవా అను నామం వహించిన దేవానికి స్తోత్రం. రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభుడవు, దేవాతి దేవుడవునైనా స్తోత్రం. ఈ సమయం వరకు నన్ను మమ్ములను కాచినావు, కాపాడినావు, స్తోత్రములు. ఆరోగ్యము, నీ కృప, సమాధానం ఇచ్చినందుకు వందనాలు. నైనా తండ్రి దేవా, నీ నామ స్మరణ చేస్తూ నిన్ను ఆశ్రయించి స్తుతించే కృపనిచ్చినావు, స్తోత్రములు. యెహోవాను దేవుడుగా కలిగిన జనులు ధన్యులు. అయ్యా, నిన్ను దేవుడిగా కలిగి ఉండే భాగ్యం నాకు అనుగ్రహించావు, మాకు అనుగ్రహించావు, స్తోత్రం. తండ్రి, నీ మందిరమునందు నిన్ను స్తుతించువారు ధన్యులని లేఖనం సెలవిస్తుంది. నిన్ను స్తుతించే ధన్యతనిచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాం. పరలోకపు తండ్రి, సమయాన్ని దీవించు నాయన. బైబిల్ స్టడీ అంతటినీ మా ప్రభువైన యేసు క్రీస్తు యొక్క నామమున పరిశుద్ధాత్మ ద్వారా నడిపించు. ఇక్కడ ఈ స్థలమంతా క్రీస్తు అమూల్య రక్తం ప్రోక్షించు. పరిశుద్ధాత్మ యొక్క ప్రభావము సన్నిధి నుంచు. అయ్యా, నరమాత్రులం నీ యొద్దకు వస్తున్నాం, మీ నడిపింపు కోరుకుంటున్నాం. సమస్తము నాయనా నీ ఆత్మ ద్వారా నడిపించు. శక్తి చేతనైనను బలము చేతనను కాక ఇది నా ఆత్మ చేతనే జరుగునని సైన్యములకు అధిపతివైన ప్రభువా యెహోవాను సెలవిస్తున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. రావలసిన బిడ్డలందరినీ ప్రార్థనకు సమకూర్చు. పాటల ద్వారా మీరు మహిమ పొందుకో నాయన. బైబిల్ స్టడీ సమయంలో మా ఆత్మనేత్రాలు తెరవండి. సూటిగాను స్పష్టముగాను వాక్కు ద్వారా మీరు మాట్లాడండి. వినగలిగిన చెవి, గ్రహించగలిగిన మనస్సును మాకు ప్రసాదించండి. అయా దేవానికి స్తోత్రం నాయన. ఇదిగో నాయన ప్రభు, ఈ సమయంలో తండ్రి నీ వాక్యపు వెలుగుతో మా హృదయాలు నింపండి. ఈ యొక్క బైబిల్ స్టడీకి మాకు వ్యతిరేకముగా ఉన్న ప్రతి విధమైన అంధకార శక్తులు లయపరచండి. మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాం. అవును ప్రభు, రావలసిన బిడ్డలను సమకూర్చండి. రాగలిగిన మనస్సును కలగచేయండి. నీ సన్నిధికి రాకుండా, వాక్యం వినకుండా ఆటంకపరిచే ఆత్మలన్నిటినీ యేసునామములో లయపరచండి. యంత్ర శబ్దం ద్వారా నీ వాక్కులు వినుచున్న వారితో మాట్లాడండి. ఆన్లైన్లో నాయన నీ వాక్కులు వినుచున్న వారితో మీరు మాట్లాడండి. ఈ రాత్రి నాయన, ఈ సమయంలో బలమైనటువంటి నీ పరిశుద్ధాత్మ యొక్క కార్యములు నీ మహిమ కొరకై తండ్రి మీరు జరిగించమని అడుగుచుంటున్నాం. దేవానికి స్తోత్రములు. అయ్యా, నీ పిల్లలముగా, నీ దాసులముగా నీ సన్నిధానంకి వస్తూ ఉంటుండగా సమస్తములో నాయన మాకు కాదు యెహోవా, మాకు కాదయ్యా. నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలగాలని కోరుకుంటున్నాం. మీరే మహిమ తెచ్చుకోమని, పవిత్రాత్మ శక్తులను లయపరచుమని, సాతాను క్రియలు లయపరచుమని, బంధించుమని వేడుకుంటూ నాయనా, మాలో జరగాల్సిన మీ కార్యములు జరిగించి దీవించి ఘనత పొందాలని మా ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున దీన మనసుతో వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. పాట పాడుతూ ప్రభు యొక్క నామాన్ని మహింపరుచుకున్నాము. తండ్రి దేవా ఆరాధించేదం, యేసయ్యా నిన్నే ఘనపరచేదం. తండ్రి దేవా ఆరాధించేదం, యేసయ్యా నిన్నే ఘనపరచేదం. పావన ఆత్మ ప్రభు నిన్నే ప్రేమించి కొనియాడెదం. పరిశుద్ధ ఆత్మ ప్రభు నిన్నే ప్రేమించి కొనియాడెదం. ఆరాధించేదం, ఘనపరచేదం, నిన్నే ప్రేమించి కొనియాడెదం. ఆరాధించేదం, ఘనపరచేదం, నిన్నే ప్రేమించి కొనియాడెదం. తండ్రి దేవా ఆరాధించేదం, యేసయ్యా నిన్నే ఘనపరచేదం. తండ్రి దేవా ఆరాధించేదం, యేసయ్యా నిన్నే ఘనపరచేదం. పరిశుద్ధ ఆత్మ ప్రభు
నిన్నే ప్రేమించి కొనియాడేదం. పరిశుద్ధ ఆత్మ ప్రభు నిన్నే ప్రేమించి కొనియాడేదం. పుత్రునిగా ఎన్నుకొంటివి, మరు జన్మను సాగితివి. పుత్రునిగా ఎన్నుకొంటివి, మరు జన్మను సాగితివి. రారాజులం మేమేగా, రారాజులం మేమేగా, యాజకులం మేమేగా, యాజకులం మేమేగా. ఆరాధించేదం, గణపరచేదం, నిన్నే ప్రేమించి కొనియాడేదం. ఆరాధించేదం, గణపరచేదం, నిన్నే ప్రేమించి కొనియాడేదం. సకల సృష్టికర్తవు, సర్వశక్తిమంతుడవు. సకల సృష్టికర్తవు, సర్వశక్తిమంతుడవు. మహిమకు పాత్రుడా, ఆరని ప్రకాశమా. మహిమకు పాత్రుడా, ఆరని ప్రకాశమా. ఆరాధించేదం, గణపరచేదం, నిన్నే ప్రేమించి కొనియాడేదం. ఆరాధించేదం, గణపరచేదం, నిన్నే ప్రేమించి కొనియాడేదం. తండ్రి దేవా ఆరాధించేదం. యేసయ్యా నిన్నే గణపరచేదం. తండ్రి దేవా ఆరాధించేదం. యేసయ్యా నిన్నే గణపరచేదం. పరిశుద్ధ ఆత్మ ప్రభు నిన్నే ప్రేమించి కొనియాడేదం. పరిశుద్ధ ఆత్మ ప్రభు నిన్నే ప్రేమించి కొనియాడేదం. పరిశుద్ధ పరిశుద్ధుడా, పరలోక రాజుండా. పరిశుద్ధ పరిశుద్ధుడా, పరలోక రాజుండా. నిరతము ఉండువాడా, పునరుత్థానుండా. నిరతము ఉండువాడా, పునరుత్థానుండా. ఆరాధించేదం, గణపరచేదం, నిన్నే ప్రేమించి కొనియాడేదం. ఆరాధించేదం, గణపరచేదం, నిన్నే ప్రేమించి కొనియాడేదం. ఆరాధించేదం, గణపరచేదం, నిన్నే ప్రేమించి కొనియాడేదం. తండ్రి దేవా ఆరాధించేదం. యేసయ్యా నిన్నే గణపరచేదం. తండ్రి దేవా ఆరాధించేదం. యేసయ్యా నిన్నే గణపరచేదం. పరిశుద్ధ ఆత్మ ప్రభు నిన్నే ప్రేమించి కొనియాడేదం. పరిశుద్ధ ఆత్మ ప్రభు నిన్నే ప్రేమించి కొనియాడేదం. ఆరాధించేదం, గణపరచేదం, నిన్నే ప్రేమించి కొనియాడేదం. ఆరాధించేదం, గణపరచేదం, నిన్నే ప్రేమించి కొనియాడేదం. నిన్నే ప్రేమించి కొనియాడేదం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. పాడుతూ ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాము. రెండు వచ్చి పాడండి. అది సౌండ్ రాకముందే మీరు గట్టుకొని వచ్చి ఎత్తుకోవాలి. అవి వినపడతాను ఎవరైనా సరే.
బండ సందున పావురమా బేటు బేటుల పావురమా బండ సందున పావురమా బేటు బేటుల పావురమా ప్రభువు నిన్ను కోరినాడు కలత చెందకుమా ప్రియుడు నిన్ను చేరినాడు ప్రీతి చెందకుమా సిద్ధపడుమా ఓ సంగమా సిద్ధపడుమా ఓ సంగమా యేసు వచ్చు వేళ వేచిందుమా యేసు వచ్చు వేళ లేచిందుమా యేసు వచ్చు వేళ వేచిందుమా యేసు వచ్చు వేళ వేచిందుమా బండ సందున పావురమా ప్రియుడు నిన్ను కోరెను తలుపు తట్టుచుండెను ప్రియుడు నిన్ను కోరెను తలుపు తట్టుచుండెను నీ స్వరము వినిపించుమా నీ ముఖము చూపించుమా నీ స్వరము వినిపించుమా నీ ముఖము చూపించుమా యేసు రాజు దిగి వచ్చు వేళ యేసు రాజు దిగి వచ్చు వేళ నీవు సంసిద్ధమా నీవు పరిశుద్ధమా సిద్ధపడుమా ఓ సంగమా సిద్ధపడుమా ఓ సంగమా క్రీస్తు వచ్చు వేళ వేచిందుమా యేసు వచ్చు వేళ లేచిందుమా క్రీస్తు వచ్చు వేళ వేచిందుమా యేసు వచ్చు వేళ లేచిందుమా బండ సందున పావురమా కొండ పేటోలందున బండ పేటోలందున కొండ పేటోలందున బండ పేటోలందున నీ గోడు నిర్మించుమా నీ ప్రియుని కై చూడుమా నీ గోడు నిర్మించుమా నీ ప్రియుని కై చూడుమా లోకాశలు నీకేలనమ్మా లోకాశలు నీకేలనమ్మా నీవు సంసిద్ధమా నీవు పరిశుద్ధమా సిద్ధపడుమా ఓ సంగమా సిద్ధపడుమా ఓ సంగమా క్రీస్తు వచ్చు వేళ వేచిందుమా యేసు వచ్చు వేళ లేచిందుమా క్రీస్తు వచ్చు వేళ వేచిందుమా యేసు వచ్చు వేళ లేచిందుమా బండ సందున పావురమా సాగరాలు పొంగిన నింగి నెల కరిగిన సాగరాలు పొంగిన నింగి నెల కరిగిన భయమేలా ఓ సంగమా సిగులేలా ఓ సంగమా భయమేలా ఓ సంగమా సిగులేలా ఓ సంగమా యేసు రాజు దిగి వచ్చు వేళ
యేసురాజు దిగి వచ్చు వేళ నీవు సంసిద్ధమా, నీవు పరిశుద్ధమా, నీవు సంసిద్ధమా, నీవు పరిశుద్ధమా. సిద్ధపడుమా ఓ సంగమా, సిద్ధపడుమా ఓ సంగమా, యేసు వచ్చు వేళ వేచిందుమా, యేసు వచ్చు వేళ వేచిందుమా, యేసు వచ్చు వేళ వేచిందుమా, యేసు వచ్చు వేళ లేచిందుమా. బండ సందున పావురమా, యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా, మెస్సయ్యా నా తీయని తలంపులు నీవేనయ్యా, యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా, మెస్సయ్యా నా తీయని తలంపులు నీవేనయ్యా. పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై, పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై, నా పితరులను ఆవరించి ఆదరించిన మహనీయుడవు, పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై, నా పితరులను ఆవరించి ఆదరించిన మహనీయుడవు, పూజనీయుడా నీతి సూర్యుడా, పూజనీయుడా నీతి సూర్యుడా, నిత్యము నా కనుల మెదలుచున్నవాడా, యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా, మెస్సయ్యా నా తీయని తలంపులు నీవేనయ్యా. ఆత్మీయ పోరాటాలలో శత్రువు తంత్రాలన్నిటిలో మెలకువ కలిగి ఎదురించుటకు శక్తితో నింపిన శాలేము రాజా, ఆత్మీయ పోరాటాలలో శత్రువు తంత్రాలన్నిటిలో మెలకువ కలిగి ఎదిరించుటకు శక్తితో నింపిన శాలేము రాజా, విజయశీలుడా పరిశుద్ధాత్ముడా, విజయశీలుడా పరిశుద్ధాత్ముడా, నిత్యము నాలోనే నిలచియున్నవాడా, యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా, మెస్సయ్యా నా తీయని తలంపులు నీవేనయ్యా, యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా,
నీవేనయ్యా నా తీయని తలంపులు నీవేనయ్యా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకున్నాం. మనము ప్రార్థన చేద్దాము. ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడునట్లు, మనలో కార్యాలు జరిగించినట్లు ఈ రాత్రి ఈ సమయమున పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరుకుంటున్నాం. స్తోత్రం నాయనా, స్తోత్రాలు తండ్రి. దేవానికి వందనాలు, దేవానికి స్తుతులు, స్తోత్రములు, నమస్కారములు నాయనా. నీ సన్నిధికి వస్తుంటున్నాం. నా మా వ్యక్తిగత దోషాలు, పాపములు, అపరాధములు ఏమున్నా మన్నించండి. నన్ను మమ్మల్ని కడగండి, పరిశుద్ధపరచండి. పరిశుద్ధుడా నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాం. క్రీస్తు అమూల్య రక్తముతో మమ్మల్ని కడిగి శుద్ధులుగా చేయండి. దేవానికి స్తోత్రం. నీ ఆత్మ చేత నన్ను మమ్మల్ని నింపండి, బలపరచండి. దేవా తండ్రి, నీ సన్నిధికి వస్తుంటున్నాం. నీ వాక్యము సజీవమైనది, నీ వాక్యము బలమైనది, నీ వాక్యము రెండంచుల వాడి అయిన ఖడ్గము కంటే పదునైనది. అటువంటి నీ జీవవాక్కుని ఈ సమయంలో మాకు దయచేయండి. పరిశుద్ధాత్మదేవ నాతో మాట్లాడు, పరిశుద్ధాత్మదేవ మాతో మాట్లాడు. నీ మాటలను నాయన మాకు బయలుపరచు. వినగలిగిన చెవిని మాకు దయచేయి, గ్రహించగలిగిన మనస్సును మాకు దయచేయి. నీ పరిశుద్ధ గ్రంథములోని ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లు మా ఆత్మనేత్రాలు తెరువునాయన. ప్రభువా, ఈ సమయంలో నీ వాక్కు ద్వారా మమ్మల్ని బలపరిచి దీవించండి. నీ కార్యములు మాలో చేసి మా ద్వారా నీ నామానికి మహిమ, ఘనత, కీర్తి, ప్రభావాలు తెచ్చుకోమని వేడుకుంటూ, నీవు కోరిన రీతిలో నీ మహిమ కొరకు మేము సంసిద్ధపరచబడవలసిన రీతిలో సంసిద్ధపరచబడినట్లు మీ కార్యాలు మాలో జరిగిస్తారమ్మని వేడుకుంటూ, అయ్యా నీ దాసునిగా నన్ను నీకు అప్పగించుకుంటున్నా. నా సొంత ఆలోచనలు, తలంపులు కొట్టివేసి మీరు మాట్లాడుతారండి. అయ్యా నీకు స్తోత్రములు. పరిశుద్ధాత్మదేవ ప్రతి అపవిత్రాత్మ శక్తులను, ఆటంకము చేసే భ్రష్టాత్మలన్నిటిని లయపరచుమని ముందున్న సమయం నీకు అప్పగిస్తూ, మీరే మాట్లాడబోచున్నందుకు, కార్యాలు చేయబోతున్నందుకు వందనాలు చెప్పుకుంటూ, తగ్గించుకుంటూ యేసు నామమున వేడుకొని పొందునాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక, ఆమేన్. ఈ దినాన మరొక అంశాన్ని మనం ధ్యానం చేద్దాము. ఈ సమయంలో నిన్న వారం మనము నేర్చుకున్న, తెలుసుకున్న వర్తమానం ఏంటి ఒక్కసారి జ్ఞప్తికి చేయండి. యేసు ప్రభువు ఎందుకు వచ్చాడు? చాలా విషయాలు మనం చూసాం. దగ్గర దగ్గర ఎన్ని చూసాము? అన్ని అంశాలు చూసాము. మరి నా యొక్క అందుబాటులో ఉన్న వాళ్ళందరికీ కూడా వాట్సాప్ పంపించేసాను. తర్వాత ఎందుకు, వాళ్ళ నెంబర్లు ఉన్నవి, ఒకవేళ రాసుకోలేని వాళ్ళు దాంట్లో చదువుకుంటారు. కాబట్టి గమనించండి. ఈరోజు చెప్పేటువంటి అంశము, నేను వేరే అంశం అనుకున్నాను, అయితే అది చెప్పానేమో అనే ఉద్దేశంతో దాని గురించి ఆలోచన చేసినాను. తర్వాత ప్రార్థన చేసుకుంటా ఒక చక్కటి అంశాన్ని దేవుడు ఇచ్చినాడు. ఆ అంశం మీద మనం ముందు కొనసాగుదాము. అంశం ఏంటంటే, ఒక రెఫరెన్స్ చదివేసుకొని మనము అంశంలోనికి వెళ్దాము. కొలస్సీలకు రాసిన పత్రిక, అపోస్తుడైనటువంటి పౌలు గారు కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయంలో కొలస్సీ పత్రికలో మొదటి అధ్యాయంలో 13వ వచనాన్ని మనము చదువుకుందాం. 13వ వచనం ఎవరన్నా చదవండి గట్టిగా. ఆయన తండ్రి అయిన దేవుడంట మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనమనగా పాప క్షమాపణ కలుగుతున్నది. ఆయన అంటే ఆ కుమారుడు అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలైనగా ఆకాశమందున్నవి, భూమి యందున్నవి, దృశ్యమైనవి, అదృశ్యమైనవి గాని
అవి సింహాసనాలైనా, ప్రభుత్వములైనా, ప్రధానులైనా, అధికారులైనా సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడును. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. చాలు. ఈ వాక్యాన్ని మనము ఈ 13వ వచనము నుంచి ఉన్న వాక్యాన్ని ధ్యానం చేద్దాం. గమనించండి, తండ్రి అయిన దేవుడు మనల్ని అంధకార సంబంధమైన అధికారములో నుండి విడిపించాడు. అంధకార సంబంధమైన అధికారము. గమనించండి, అధికారం అంశము, అధికారం అంశం పేరు. ఎలాంటి అధికారం కింద ఆదాము సంతానం ఉండిపోయారంటే అంధకార సంబంధమైన అధికారం కింద ఉండిపోయారు. అంధకారము అనేదానికి చీకటి అనేదానికి కొంచెం తేడా ఉంది. ఇప్పుడు మనకు అటు సైడ్ ఏం కనపడుతుంది? ఇటు సైడు చీకటి కనపడుతుందా లేదా? చీకటి. ఒక మాట అంటుంటారు, కళ్ళు పొడుసుకున్నా కానరానంత కటిక చీకటి అనే మాట వింటాం కదా. అంధకారం అంటే కనీసంగా తడువులాడినా కూడా కానరాదు, ఇంకా ఏమీ లేదు. ఇక్కడ కనపడుతున్న చీకటి కాస్తో కూస్తో మనకు ఏదైనా వెళ్తారా పడతా ఉంది, కొన్ని వస్తువులు కనపడుతున్నాయి. అయితే అంధకారం అంటే ఇంకా పూర్తిగా డార్క్నెస్, అంటే పూర్తిగా చీకటి, నిలిపే, ఇంకా ఏమీ కానరాదడ. అంత భయంకరమైన చీకటి, దాన్ని అంధకారం అంటారు. ఇక్కడ అంధకార సంబంధమైన అధికారము నుండి తండ్రి విడుదల చేశాడు. ఒక వ్యక్తి నేరం చేస్తే తీసుకెళ్ళి ఎక్కడ పెడతారు? జైల్లో పెడతారు కదా. జైల్లో, ఆ జైల్లో పెట్టిన వ్యక్తికి విడుదల కలగాలని మనం ఎన్ని ప్రయత్నాలు చేస్తాం. అంటే బెయిలు ఒకటి, తర్వాత కేసు కొట్టివేయబడి సంపూర్ణమైన విడుదల ఆ వ్యక్తి కలగాలనే ఉద్దేశంతో చేయాల్సిన ప్రయత్నాలు చేస్తాం. ఇక్కడ తండ్రి అయిన దేవుడు ఆదాము సంతానమైన మానవులు అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల పొందాలంట. ఏ సంబంధమైన అధికారము అని మనం పరిశీలన చేస్తే అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల పొందాలంటే బందీలై ఉన్నారు. ఒక చెరసాలలో ఒక వ్యక్తి, జైల్లో ఒక వ్యక్తి ఉంటే ఏ విధంగా బందీనో అదే రకంగా బందీలై ఉన్నారు. ఎక్కడ? అంధకార సంబంధమైన అధికారం కింద ఉన్నారు. ఆ అంధకార సంబంధమైన అధికారం కింద ఉన్నటువంటి వారు ఏం చేస్తున్నారో తెలియదు. ఎందుకంటే కొంచెం చీకటి ఉన్న చోటే ఏం పొరుగుబుట్ట తిరుగుతున్నాయి కూడా మనకు సంపూర్ణంగా తెలియదు. అలాగే అంధకారంలో అంటే ఇంకంత భయంకరమైన కటిక చీకట్లో ఇంకా ఏం తిరుగుతుందో ఏముందో ఏం తెలియదు కూడా తెలియదు. అలాంటి అంధకార సంబంధమైన అధికారములో నుంచి మనల్ని విడిపించడమే ఎవరి పని అయింది? తండ్రి అయినా దేవుని పని అయింది. అలా విడుదల కలగజేసి ఏం చేశాడంట? అంధకార సంబంధమైన వాటి నుంచి విడిపించి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. అంటే కుమారుడు అంటే మనందరికీ తెలుసు, ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు యొక్క రాజ్య నివాసులుగా ప్రజలను చేస్తున్నాడు. ఇప్పుడు యేసు ప్రభువు ఎలాంటి అధికారం కలిగి ఉన్నాడో మనం చూసుకుంటొద్దాం. అధికారం అనే పాయింట్ తీసుకున్నాము. మనము దేని కింద ఉన్నాము అంటే అంధకార సంబంధమైన అధికారం కింద ఉన్నాము. అయితే యేసు ప్రభు అధికారంలోకి వచ్చేసినాం. వెలుగు తేజోమయమైన అధికారం కిందికి, రాజ్యం కిందికి, యేసుక్రీస్తు రాజ్యం కిందికి వచ్చేసినాం. ఇప్పుడు యేసు ప్రభు యొక్క అధికారాలని అక్కడక్కడక్కడక్కడ చూసుకుంటూ వచ్చి ఆ యేసయ్య మనకిస్తున్న అధికారాలు ఏంటివి కూడా చూద్దాం. యేసయ్య నీకు నాకు మనకు కూడా ఏమిస్తున్నాడు? అధికారాలు కొన్ని ఇస్తున్నాడు. వాటిని కూడా ఈ సమయంలో
మనం ధ్యానం చేద్దాం. యేసయ్యకున్న అధికారం మనందరికీ తెలుసు. మత్తయి సువార్త లాస్ట్ అధ్యాయంలో ఉంటుంది. లాస్ట్ నుంచి కింద నుంచి పైకి వచనాలు చూడండి. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఒక చక్కని మాట అంటాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. 18వ వచనంలో చదవండి మీరు ఎవరైనా. అయితే యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి ఏమని చెప్తున్నాడమ్మా? యేసు ప్రభువు పరలోకమందును భూమి మీదను యేసు ప్రభుకి ఏమి ఇవ్వబడిందంట? ఏ అధికారము? ఒక్కసారి మనం పలకాల. యేసయ్య యొక్క గొప్పతనం మనం నోరారా పలకాల్సిందే. యేసయ్యకున్న అధికారం ఎలాంటిదంట? సర్వాధికారము. అంటే ఇంకా ఆయనకు మించిన అధికారాలు ఈ లోకంలో ఎక్కడా ఎవరికి లేవు. సర్వ అధికారం ఇవ్వబడింది. ఎక్కడెక్కడ? పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది అని యేసు ప్రభు చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు? తన శిష్యులైనటువంటి వారికి చెప్తున్నాడు. ఏ సమయంలో చెప్తున్నాడు? తాను ఆరోహణం కావలసినటువంటి సమయంలో చెప్తున్నాడు. అంటే చనిపోయి తిరిగి లేచిన తర్వాత 40 దినాలు వాళ్ళకి కనపడి వాళ్ళని స్థిరపరిచిన తర్వాత ఆయన తిరిగి పరలోకానికి వెళ్ళవలసిన సమయం వచ్చినప్పుడు వెళ్ళేటువంటి సమయంలో ఆఖరి మాటలుగా చెప్తున్న మాటల్లో భాగంగా ఈ మాటలను యేసయ్య చెప్తున్నాడు. నాకు పరలోకముందుంది అధికారం. ఎట్లాంటి అధికారం? సర్వాధికారం. భూమి మీద ఉంది ఏ అధికారం? సర్వాధికారం ఉంది. సర్వాధికారం ఎక్కడెక్కడ ఉందయ్యా? ఎట్లా ఉందయ్యా? ఒక్కసారి అని అంటే రెఫరెన్స్ చూసుకుంటూ వద్దాం. చాలా రెఫరెన్స్ ఉన్నాయి. ఒక్కొక్క వాక్యానికి మత్తయిలో, మార్కులో, లూకాలో చాలా ఉన్నాయి. అయితే అంత కన్ఫ్యూజ్ కాకుండా అదొకటి వేసుకుంటూ వచ్చినాం. ఈరోజు చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 29వ వచనం చదవండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 29వ వచనం. 7:29. యేసయ్యకున్నటువంటి అధికారం ఏలైనగా యేసయ్య చదువుమా ఇశ్రాయేలు ప్రజలకున్నటువంటి శాస్త్రుల వలె కాకుండా అధికారము గల వాని వలె వారికి బోధించెను. యేసు ప్రభు యొక్క బోధలో అధికారం కనపడుతుంది. ఇక్కడ మనం పక్కన నేర్చుకోవాల్సింది ఏంటంటే సర్వాధికారములో భాగంగా ఇక్కడ ఏ అధికారం కనపడుతుంది? మత్తయి 7:29లో, మార్కులో ఉంది, లూకాలో కూడా ఉంది. ఎట్లుందంటే బోధలో అధికారం. శాస్త్రులు బోధ చేస్తారంట. శాస్త్రులు అంటే ఎవరంటే ధర్మశాస్త్రం అంతా బాగా నెమరేసిన వారు, నెమరేసి మైండ్లో పెట్టుకున్న వాళ్ళు ఎక్కడుంటారంటే దేవాలయంలో కంటే ఎక్కువగా ప్రజల దగ్గరికి వెళ్ళి ఇండ్లకాడే వాళ్ళకు బోధ చేస్తారంట. ఇండ్లకాడే వెళ్ళి వాళ్ళకు బోధ చేస్తారంట. వీళ్ళంతా లేవియా గోత్రానికి సంబంధించిన వారే. వీళ్ళంతా వెళ్ళి అలా ప్రకటిస్తూ తెలియజేస్తూ రబ్బీలుగా పిలువబడుతూ ధర్మశాస్త్రోపదేశకులుగా పిలువబడుతూ శాస్త్రులుగా పిలువబడుతూ బోధలు చేస్తూ ఉన్నారంట. ఆ బోధ చేస్తున్న వారు ఎట్లా చెప్తారు? యేసయ్య ఎట్లా చెప్తాడంటే యేసు ప్రభు బోధకి వాళ్ళ బోధకు తేడా ఒకటి ఉంది. వీళ్ళ బోధలు ఎట్లున్నాయంట? దేవుడు ఇట్లా చెప్పినాడు, మీరు పాలు పొందండి. దేవుడు ఇట్లా చెప్పినాడు, మీరు పాటించండి. ఇదిగో ఇలాంటి బలి అర్పించాల, ఇదిగో మీకు ఈ పరిష్కారం, ఈ సమస్య ఉంది, ఇదిగో ఇది పరిష్కారం, ఇట్లా చెప్పుకుంటూ వచ్చినారంట. యేసయ్య ఎట్లా చెప్తున్నాడంటే నేను మీతో చెప్పునదేమనగా మీరు విన్నారు వ్యభిచరించవద్దని లేఖనంలో ఉంది, పాత నిబంధనలో. అయితే నేను మీకు చెప్పేదేమనగా అంటే ఏంది? అధికారముతో మాట్లాడుతున్నాడు. నేను మీకు చెప్పేదేమనగా యేసుప్రభు మాట. ఇంకా ఏమంటాడు? నరహత్య చేయవద్దని రాయబడింది మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో. ఇవన్నీ కొండ మీద ప్రసంగంలో నరహత్య చేయవద్దని రాయబడింది. నేను మీకు చెప్పేదేమనగా నోటి మాటతో ఒక మనిషిని వ్యర్థుడా అన్న నరహత్య చేసినట్టే శిక్ష ఉంటుందంటాడు. అప్రమాణాలు చేయొద్దు అంటే మీరు అనుకున్న మృక్కుబడులు అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగా నేను మీకు చెప్పేదేమనగా అంటాడు. శత్రువుని ప్రేమించు, వారి కొరకు ప్రార్థించు అంటాడు. నేను మీకు చెప్పేదేమనగా అంటే యేసు ప్రభు బోధ ఎట్లుందంటే శక్తివంతంగా ఉంది, అధికారంతో కూడినదై ఉంది. ఆయన బోధలో అధికారం కనపడతా ఉంది యేసయ్య బోధలో. ఇంకా మనం గమనిస్తే
మత్తయిలోనే 9వ అధ్యాయము 6వ వాక్యం, ఆ పక్కలోనే కనపడుతుంది. 9వ అధ్యాయంలో 6వ వచనం. యేసు ప్రభు చెప్తున్నాడు, ఎప్పుడు ఒక పక్షవాయు రోగిని పైన పెంకులు బీకి లోపలికి యేసయ్య దగ్గరికి దించుతారు. దించిన సమయంలో అతనితో మాట్లాడుతూ, నా కుమారుని పాపాలు క్షమింపబడ్డాయి అంటే అందరూ మనసులో అనుకుంటున్నారంట, పాపాలు క్షమించగలిగినటువంటి శక్తి అధికారం కలిగిన వాడు ఎవరయ్యా? దేవుడు ఒక్కడే కదా. ఈ మనిషి ఏంది? యేసుప్రభుని ఏమంటున్నారు? ఈ మనిషి ఏంది పాపాలు క్షమిస్తానంటున్నాడు అని అనుకుంటా ఉంటే ఇప్పుడు చెప్తున్నాడు, అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము గలదని మీరు తెలుసుకొనవలనని చెప్పి ఆ పక్షవాయు గలవారిని చూచి నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వెంటనే తక్షణమే లేచాడు, స్వస్థత పొందుకున్నాడు, నడిచి వెళ్ళిపోయాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. యేసయ్య మాటలో ఏముంది? ఇప్పుడు అధికారం కనపడతా ఉంది. ఎలాంటి అధికారము? పాపములను క్షమించే అధికారం. ఒకటేమో బోధలో అధికారం ఉంది, ఇప్పుడు సెకండ్ చూస్తున్నాం, పాపములను క్షమించే అధికారం ఉంది. అందుకే అంటున్నాడు, పాపాలు క్షమించే అధికారం భూమి మీద ఎవరికి ఉంది? మనుష్య కుమారునికి ఉంది. ఇది మీరు తెలుసుకోవాలంటాడు. ఎవరు చెప్తాడు ఈ మాట? అక్కడున్న వారందరికి చెప్తున్నాడు, మీరంతా ఈ మాట తెలుసుకోవాల్సిందే, తెలుసుకోవాలి అని చెప్తున్నాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఆమేన్. మార్కు 1వ అధ్యాయం 27వ వచనం. మార్కు 1వ అధ్యాయం 27వ వచనం. ఒకానొక రోజున ఒక సమాజ మందిరంలోకి వెళ్ళి ఆయన ఏం చేస్తున్నంట? లేఖనాలు చదువుతూ వాక్యం బోధిస్తా ఉన్నంట. 1వ అధ్యాయం 1వ అధ్యాయము 27వ వచనం. బోధ చేస్తా ఉన్నప్పుడు ఒక అపవిత్రాత్మ బట్టిన ఒక వ్యక్తి, అక్కడ స్త్రీనో పురుషుడో ఆ వచనాల్లో ఉంటుంది. అపవిత్రాత్మ ఎవరమ్మా? స్త్రీనా పురుషుడా? పైన వచనాలు చూడండి, గట్టి చెప్పాలా? ఒకటి ఎంతలో చూస్తున్నాం? 27లో చూస్తున్నాం. అప్పుడు పై వచనాలు మనం చూస్తే 23వ వచనంలో, ఆ సమయమున వారి సమాజ మందిరంలో అపవిత్రాత్మ పట్టిన మనుష్యుడు అక్కడ ఉండెను. ఏం కలిగిన వ్యక్తి అంట? అపవిత్రాత్మ. అప్పుడు యేసు ప్రభువు ఏం చేసినాడంట? గద్దించాడే, గమనుండు అనేతలకే ఆ దురాత్మ, అపవిత్రాత్మ కాస్త ఏమైందంట? సైలెంట్ అయిపోయిందంట. నువ్వు దేవుని పరిశుద్ధుడు అని కేకలేసిందంట. గమనడు అంటే గమనం వెళ్ళిపోయిందంట. ఇప్పుడు అందరు అనుకుంటున్నారు ఏమని? అందరూ విస్మయం ఉంది, ఇదేంటి ఇది కొత్త బోధగా ఉంది, ఈయన అధికారముతోనూ అపవిత్రాత్మలకు ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకరు చెప్పుకుండ్రి. అంటే అపవిత్రాత్మల మీద ఏముంది ఈయనకు? అధికారం. మీకు అధికారం గురించి ఇట్లా చెప్తున్నప్పుడు ఒక చిన్న టాపిక్ చెప్పి ముందుకు పోతాను. పోలీసులు ఉన్నారు. పోలీసులు కొన్ని చోట్ల జరుగుతున్నది, అంటే అందరు కాదు, అందరి గురించి నేను చెప్పడం లేదు, అందరి గురించి చెప్పడానికి మనం అర్హులం కాదు. వాళ్ళ చేతిలో ఏముంది? ఒక అధికారం ఉంది. ఆ అధికారంను ఏం చేయొచ్చు? యూజ్ చేయొచ్చు, మిస్యూజ్ చేయొచ్చు. అంటే సద్వినియోగపరచుకోవచ్చు, లేకపోతే దాన్ని ఏం చేయొచ్చు? దుర్వినియోగపరచవచ్చు. ఒక నిరపరాధిని పట్టుకొని వచ్చి కేసు పెట్టి జైలుకు పంపించచ్చు, అధికారం వినియోగించి. లేదా నిజమైన దోషిని పట్టుకొని సద్వినియోగం చేయొచ్చు, దుర్వినియోగం చేయొచ్చు. ఇప్పుడు యేసు ప్రభు దగ్గర ఉన్న ఈ అధికారాలు ఆయన యూజ్ చేయొచ్చు. పరలోకమందును భూమి మీదను సర్వాధికారం ఉంది. ఆ అధికారాలను ఆయన ఏం చేయాలా? యూజ్ చేయాలా. ఎట్లా యూజ్ చేయాలా? సరైన రీతిలో. ఇప్పుడు సరైన రీతిలో యూజ్ చేస్తున్నాడు. ఫస్ట్ ఎక్కడ యూజ్ చేశాడు? ఆయన బోధ ఎట్లుందంట? అధికారంతో కూడా ఉంది. సెకండ్, ఆయనకు ఏ అధికారం ఉందంట? పాపములు క్షమించే అధికారం. పాపాలు క్షమించే అధికారం అంటే ఏ వ్యక్తి యొక్క పాపములు ఆ వ్యక్తి మీద నుంచి తొలగించే అధికారం ఉంది, ఆ పాపమును నిలిచి ఉండించే అధికారం కూడా ఉంది. రెండు ఉన్నాయి. ఎవరి దగ్గర? యేసు ప్రభు దగ్గర. ఇక మనం మూడోది చూస్తున్నాం. దురాత్మ ఉందనుకో, ఉన్నీలని ఆయన వదిలేస్తే అది అట్లే ఉంటుందంట. లేకపోతే దాన్ని ఎల్లగొడితే అది ఏమవుతుందంట? వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు యేసు ప్రభు దగ్గర ఏముంది?
దురాత్మలను సైతం అపవిత్రాత్మలను సైతము వెళ్ళగొట్టేటువంటి అధికారం ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. యోహాను సువార్త 5వ అధ్యాయం. యోహాను సువార్త 5వ అధ్యాయం 5వ అధ్యాయము 26వ వచనం చూడండి. తండ్రి ఎలాగూ తనంతట తానే జీవం గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవం గలవాడై ఉండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించను. తండ్రి అయిన దేవుడు ఎలాగున తనంతట తానే జీవం గలవాడై ఉన్నాడు, అలాగే కుమారుడు కూడా తనంతట తానే జీవము గలవాడై ఉండడానికి కుమారుడికి ఏమొచ్చిందంట? అధికారం. యేసు ప్రభువు భూమి మీద ఎవరిగా ఉన్నాడు? ఒక మనిషినిగా ఉన్నప్పుడు ఏం పొందుకోవాలా? మళ్ళా రూల్స్ ప్రకారము అధికారం పొందుకోవాలా. తండ్రి దగ్గర అది పొందుకున్నాడంట. కింద 27వ వచనం చూస్తే, మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారం అనుగ్రహించను. యేసు ప్రభుకి ఏ అధికారం ఉందంట? తీర్పు తీర్చే అధికారం. బైబిల్లో ఉంది, ఎవరికి మీరు తీర్పు తీర్చవద్దు అని ఉంది. మీరు తీర్చే తీర్పు చొప్పున మీకు తీర్పు తీర్చబడుతుంది, మీరు కొలిచే కొలత చొప్పున మీకు కొలత కొలవబడుతుంది అని చెప్పిన రాయబడింది. యేసు ప్రభుకి ఏ అధికారం ఉందంటే తీర్పు తీర్చే అధికారం కూడా ఉంది. దాన్ని వాడొచ్చు. చెప్పండి, వ్యభిచారంతో పట్టబడిన స్త్రీ వచ్చింది, తీర్పు తీర్చినాడా? చెప్పండి గట్టిగా. తీర్చలే. ఎప్పుడు? ఇప్పుడు నేను వచ్చింది పాపుల కొరకు ప్రాణం పెట్టడానికి, తీర్పు తీర్చడానికి కాదు. అంటే తను ఇది ఏ పని మీద వచ్చాడో తనకు గ్రహింపు ఉంది. ఏ సమయంలో ఏ పని చేయాలో తనకు పర్ఫెక్ట్ గ్రహింపు ఉంది. కాబట్టి ఆ సమయంలో ఏమైనాడు? సైలెంట్గా తీర్పు తీర్చకుండా క్షమించే పనిని చేశాడు. వస్తాడు ఎప్పుడు? ధవల సింహాసనం మీద ఆసీనుడై ఉండి లాస్ట్కి తీర్పు తీరుస్తాడు. అప్పుడు ప్రతి ఒక్కరూ యేసు ప్రభు దగ్గర ఉండాల్సిందే. తీర్పు తీర్చేది ఎవరంటే యేసు ప్రభువే. పాపులు పరిశుద్ధులు అందరికీ తీర్పు తీర్చేది యేసు ప్రభువే. అప్పుడు అందరూ ఆయన ఎదుట ఉండాల్సిందే. మనం ప్రొజెక్టర్లో కూడా చూస్తూ వచ్చాం. ఇంతకుముందు వేరే వాళ్ళు వచ్చి కూడా వేశారు. అంతే తీర్పు అప్పుడు ఏ విధంగా అయితే సింహాసనం మీద ఆయన గుర్రాల మీద దిగొచ్చి తీర్పు తీరుస్తాడనేది అక్కడ మనం చూస్తూ వచ్చాం. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఆమేన్. కాబట్టి తీర్పు తీర్చే అధికారం ఆయన. అదే యోహాను సువార్తలోనే 10వ అధ్యాయము ఎన్నైనా ఇప్పటికీ మర్చిపోయినా. ఫస్ట్ది బోధలో అధికారం ఉంది. సెకండ్ పాపాలు క్షమించే అధికారం ఉంది. థర్డ్ అపవిత్రాత్మల మీద అధికారం ఉంది. ఇప్పుడు ఎన్నో చూసినాము. 4వది ఏం చూసాము? తనంతటకు తానే జీవం కలిగి ఉండడానికి అధికారం ఉందంట. 26లో 5:26లో 27లో తీర్పు తీర్చడానికి కూడా అధికారం కలిగి ఉందంట. ఇప్పుడు ఏం చూస్తున్నామంటే 10వ అధ్యాయం 18వ వచనం యోహాను సువార్తలో 10వ అధ్యాయం, ఎవరినో నా ప్రాణము తీసుకొనుడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారం గలదు, దాన్ని తిరిగి తీసుకుంటకు నాకు అధికారం గలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొంది తిన నేను, ఎవడును నా ప్రాణాన్ని తీసుకొనడు. యేసు ప్రభు ప్రాణాన్ని ఎవరు కూడా తీసుకోలేరంట. నా అంతట నేనే దాన్ని పెడుతున్నాను, దాన్ని పెట్టడానికి నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకోవడానికి కూడా నాకు అధికారం కలదు అంటే ఇప్పుడు యేసు ప్రభుకి ఏ అధికారం ఉంది? ప్రాణం పెట్టే అధికారం ఉంది, ప్రాణం తిరిగి తీసుకునే అధికారం కూడా ఉంది. అంటే ఇది తీసుకుపోయి ఆడబెట్టు అంటున్నారు. తర్వాత రాజు అది తీసుకుపోయి దాంట్లో పెట్టు, ఆ బ్యాగ్ కింద పెట్టి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. గమనించండి,
నేనేం జ్ఞాపకం చేస్తున్నా యేసయ్యకి ఏ అధికారం కనపడుతుంది ఇప్పుడు? ప్రాణము పెట్టే అధికారము, ప్రాణము తిరిగి తీసుకునే అధికారం కూడా యేసయ్య దగ్గర ఉంది. కాబట్టి అట్లా పెడితే అది దబాను పడుతుంది. లేకపోతే కూర్చో, దాంట్లో కూర్చోండి అంతే. అది కింద పెట్టి కూర్చో, రోజు కూర్చో, ఏం కాదులే రాజు, ఇది సమస్య ఏం లేకుండా కూర్చో, కూర్చో కింద పెట్టు. అది దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఏ అధికారం ఉంటా? యేసయ్యకు ప్రాణం పెట్టే అధికారం, ప్రాణం తిరిగి తీసుకునే అధికారం. తిరిగి అని రాయబడింది అక్కడ, తిరిగి తీసుకుని. అందుకే యేసు ప్రాణము పెట్టాడు, చెప్పాలా, తిరిగి దాన్ని తీసుకున్నాడా లేదా? అది అధికారం ఉంది. తర్వాత మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం. 3వ అధ్యాయము 22వ వచనం. ఆయన మొదటి పేతురు 3 చదవండి 22. ఆయన పరలోకానికి వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందిన వాడై దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. యేసు ప్రభువు పరలోకానికి వెళ్ళి దూతల మీద, సెకండ్ అధికారుల మీదను శక్తుల మీదను అధికారాన్ని పొందిన వాడై తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వంలో కూర్చొని ఉన్నాడు. అంటే ఇప్పుడు యేసు ప్రభువు వేటన్నిటి మీద అధికారం కలిగిన వ్యక్తిగా కనపడుతున్నాడు. దూతలు, సెకండ్ అధికారులు. మీకు కన్ఫ్యూజ్ కాకుండా కొన్ని చెప్తాను. కొందరు అంటుంటారు అవి శక్తులు పట్టి పీడిస్తుంటాయి మనుషులు అంటుంటారు. అట్లాంటి వాటి మీద, తర్వాత కొన్ని దూతలు, అవి దేవదూతలు కానీ దురాత్మలు కానీ, కొన్నిటిని తమ ఆధీనంలో ఉంచుకొని ఉంటాయి. ఒక తండ్రికి తన పిల్లల మీద ఏముంటుంది? అధికారం ఉంటుంది. కొట్టడానికి కానీ ప్రేమించడానికి కానీ. అట్లాగే సాతాను మాట వినే వారందరి మీద ఎవరికి అధికారం ఉంటుంది? సాతానుకి అధికారం ఉంటుంది. కాబట్టి సాతాను అధికారం కింద చాలామంది ఉండిపోయినారు. అలాంటి అధికారుల మీదను చూడండి, యేసు ప్రభు పరలోకానికి వెళ్ళి దేవదూతలన్నిటి మీద, అంటే ఆయన దేవుడే లేదంటే, కానీ ఇప్పుడు స్టెప్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసినంటే తిరిగి నర్సరీ నుంచి స్టార్ట్ చేసినాడు. అంటే ఒక మనిషిగా ఈ లోకంలో మరియ గర్భంలో నుంచి ఉద్భవించి అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే తిరిగి అన్నీ ఒక మానవుడు తిరిగి దేవుని యొద్దకు చేరడానికి పొందాల్సినవన్నీ పొందడానికి ఏవేవి కోల్పోయినాడో ఆదాము అన్నీ తిరిగి ఇవ్వడానికి చేయాల్సిన కార్యాలు చేసే పనిలో భాగంగా కోల్పోయినవన్నీ దేవదూతలు మనకు నమస్కారం చేయాలి మామూలుగా. అట్లాంటిది ఆదాము కోల్పోయినాడని ఇప్పుడు అన్నీ తిరిగి తీసుకొని వచ్చే ప్రక్రియలో భాగంగా దేవదూతల మీద అధికారం, అధికారుల మీద అధికారం, శక్తుల మీద, అంటే మనుషులు పీడించే శక్తుల మీద సైతము యేసుప్రభువుకి ఏముంది? అధికారం ఉంది. ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడంటే తండ్రి కుడి పార్శ్వం నుండి విజ్ఞాపన చేస్తున్నాడు. ఇప్పుడు మనము ఒక చిన్న మాట, ఒక ధైర్యం చూడండి. దూతల మీద, అధికారాల మీద, శక్తుల మీద ఆయనకు అన్నిటి మీద అధికారం ఉంటే మనం చాలామంది క్రైస్తవులం భయపడుతుంటాం. దేనిలకి? అపవిత్రాత్మలకు, దయ్యాలు పట్టాయని, తర్వాత ఇంకా చేతబడులు చేసినారని, ఎవరో ఏదో మన మీదకి తోలినారని, ఎన్నెన్నో వాటికి భయపడిపోతుంటాం. భయపడాల్సిన అవసరము లేదు. ఎందుకు అనంటే ఇదిగో ఈ వాక్యాలను చూస్తే అన్నిటి మీద జయం పొందిన వాడు మనది యేసయ్య ఉన్నాడు. ఆయన ఉన్నాడు మనకు. కొండంత ధైర్యం అనుకుంటే
మనం ఎంత ధైర్యంగా బతకాలా? సరే, ఆయనకు అన్ని అధికారాలు ఉంటే మనకేమి ఇచ్చాడో కూడా చూద్దాం. ఇప్పుడు ఇంతవరకు యేసయ్యకునేవి లైట్గా చూసుకుంటూ వచ్చినాం. మనం ఏం లేఖనం చూసుకుంటూ వచ్చినాం. అధికారం ఈ పలాంది కనపడింది అయితే చూసుకుంటూ వచ్చినాం. ఇంకా యేసయ్యకు మరణం మీద కూడా అధికారం ఉంది. కాబట్టి చచ్చిపోయిన వాళ్ళని ఏం చేసినాడు చెప్పాలా? లేపినాడా లేదా? లేపినాడు. తిరిగి చచ్చిపోయిన వాళ్ళని సైతం తిరిగి లేపినాడు. ఇది బాగు కాదనుకున్న కుష్టి రోగాలను బాగు చేసినాడు. ఆకాశమా ఆగు అని అంటాడు. తర్వాత సముద్రమా పొంగు అనుపు అంటాడు. అన్నిటి మీద ఏముంది యేసయ్యకు? అధికారం. ఒక మనిషిగా కనపడిన ఆయనలో సర్వాధికారము కనిపిస్తూ ఉంది. మరి అటువంటి యేసయ్య నీకు నాకు మనకు ఏ అధికారం ఇస్తున్నాడు? ఇప్పుడు మనం రాసుకోవాల్సిన అంశం ఏంటంటే యేసయ్య మనకేం అధికారం ఇస్తున్నాడు? యేసయ్య మనకు ఏం అధికారం ఇస్తున్నాడు? యేసయ్య మనకేం అధికారం ఇస్తున్నాడు అని ప్రశ్న వేసుకుంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వాక్యం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వాక్యం చూడండి, చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయం. అనేక సంగతులు. యోహాను సువార్త పత్రికలు తీసినారు. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించురో కన్ఫ్యూజ్ కాకుండా అదేలేమ్మా, అదేలే. యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో 12వ వచనం. తనను ఎందరూ అంగీకరించిరో వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలయ్యే అధికారమును అనుగ్రహించెను. అమ్మా వింటున్నారా? అయ్యా వింటున్నారా? ఏ అధికారం ఇస్తున్నాడు యేసయ్య? తనను ఎరుగుతే, ఎరగడం అంటే ఏందంట? తన నామమునందు విశ్వాసం ఉంచితే వారికి దేవుని పిల్లలు అయ్యే అధికారం వస్తుంది. యేసయ్యను మనం నమ్మితే మనకి ఏ అధికారం వచ్చింది? ఇప్పుడు ఇంతకీ మనం దేవుని పిల్లలమా మనుషుల పిల్లలమా? గట్టి చెప్పండి. ఐగుప్తు దేశానికి సంబంధించిన ఒక హిస్టరీకి సంబంధించిన వీడియో చూస్తూ ఉంటే వాళ్ళు ఫరో అంటే ఎవరు? ఫరో అంటే ఐగుప్తు దేశాన్ని పాలన చేసే వ్యక్తిని ఫరో అనే పిలుస్తారు. మనం తెలుగులో ఏమంటాం? రాజు అంటాం, పాలించే వ్యక్తి. వాళ్ళు ఫరో అంటారు, సంస్కృతంలో రాజన్ అంటారు. సరే, ఏదైతేనేం ఇంగ్లీష్లో అయితే కింగ్ అంటాం కదా. అట్లా పాలించే వ్యక్తిని ఫరో అంటారు. ఆ ఫరో వాళ్ళు ఏమనుకుంటారంటే సాక్షాత్తు దేవుని యొక్క కుమారుడు అనుకుంటారంట. ఎవరి కుమారుడు? ఎందుకు అలా అనుకుంటారంటే కారణం చెప్తాను వినండి. ఎందుకు అనుకుంటారంటే దేవుని యొక్క కుమారుడు గనుకే మనలందరినీ పాలించగలుగుతున్నాడు. లేకపోతే మనం మన సంసారాల్లో, మన కుటుంబాల్లో 4, 5 మంది, 6 మంది ఉన్న వాళ్ళని ఈదడానికే తల ప్రాణం తోక్కొచ్చేస్తుంది, తలపోటు పట్టుకుంటుంది. రాజ్యాన్ని పాలించాలంటే అంత సామాన్యమా? దేవుని అంశ, దేవుని కుమారులైతే కానీ చెప్పండి పాలించే శక్తి, ఆ జ్ఞానము రాదు. కనుక దేవుని యొక్క కుమారులు అనుకున్నారంట. ఎవరిని? ఫరోలను. అలా అనుకోవడానికి ఇంకా లోతుగా, ఇంకా ఎనిక్కిపోతే మూలం ఏంటి అని అంటే మన అబ్బా ఉన్నాడు, ఆది. ఎవరు? ఆదాము గర్భం నుంచే కదా మొత్తం అందరు భూమి మీద అంతా పుట్టినది. ఆదాము చచ్చిపోయినది ఎప్పుడంటే దాదాపు 900 సంవత్సరాలు దాటి చిల్లర, ఆ జ్ఞాపకం లేదు కాబట్టి చిల్లర అండేస్తున్నా. అన్ని సంవత్సరాలు బతికి చనిపోయినాడు. అన్ని సంవత్సరాలు బతికినప్పుడు పిల్లలను కంటే ఆ పిల్లలను ఏదైనా అవసరం పడితే ఎవరి దగ్గరకు వచ్చి అడిగేవాళ్ళంట? అబ్బా. యాయబ్బా చూడండి. అంటే ఈ ఆదాము ఎవరింతకి? లూకాసు వార్త సెలవిస్తుంది. ఒక్కసారి చూసారా లూకాసు వార్త? ఆ రెఫరెన్స్ చూడండి, అద్భుతమైనటువంటి మాట రాయబడింది. ఈ ఆదాము ఎవరబ్బా? ఈ ఆదాము ఎవరు అని అంటే ఆదాము గురించి స్పష్టంగా రాయబడింది. 3వ అధ్యాయం లాస్ట్ వాక్యం చదవండి. 3వ అధ్యాయం లాస్ట్ వాక్యం. కెయినాను
ఎనోషుకు, ఎనోషు షేతుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు. ఆదాము దేవునికి కుమారుడు. ఇప్పుడు చెప్పండి, ఆదాము ఎవరి కొడుకు? ఆదాము దేవుని కుమారుడు. ఆ మాట గుర్తుపెట్టుకోండి. ఆదాము ఎవరి కుమారుడు? ఆదాము కొడుకు ఎవరు ఈ వంశంలో? షేతు కదా, షేతు. ఈ షేతుకు ఎవరు పుట్టినారు? ఎనోషు. ఎనోషుకి కేయినాను, కేయినానికి మహలయేలు, మహలయేలుకు ఎరుదు, ఎరుదుకి హానోకు. ఇదంతా ఇంకా పెద్ద చాప్టర్ ఉంది. సరే, ఇక్కడ మనం గమనిస్తే ఆదాముకు తండ్రి ఎవరు అంటే దేవుడు అనేది అక్కడ మనకు డిక్లరేషన్ వచ్చేసింది. కాబట్టి ఇంతమందిని పాలించిన మన అబ్బ ఎవరు? మన అబ్బ ఆదాము. అంటే ఎవరి కొడుకు కదా. అపోస్తల కార్యంలో కూడా ఒక మాట ఉంది, దేవుడు మనమంతా దేవుని సంతానమని మీ కవీశ్వరులు చెప్తున్నారు కదా అని పౌలు అంటాడు 17వ అధ్యాయంలో. అంటే దేవుని సంతానము, దేవుని కుమారులు. అంటే ఈ ఐగుప్తు దేశం వాసులు ఆ బైబిల్లో ఉండే ఆడాడు కొన్ని కాపీ కొట్టేసుకున్నారు. కాబట్టి ఏం తీసుకొచ్చుకున్నారు వీళ్ళు? పాలన చేయాలంటే అంత సామాన్యం కాదు. ఒక రాజు, ఒక ఫరో పాలన చేయాలంటే అతడు దేవుని, చూడండి ఎంత లోతుగుందో, దేవుని కుమారుడై ఉంటేనే పాలన చేయగలుగుతాడు. అంటే దేవుని అంశ అని అనుకునే వాళ్ళంట వాళ్ళు, దేవుని యొక్క అంశ. ఇప్పుడు నేను ఏం జ్ఞాపకం చేస్తున్నానంటే, ఆదాము కాటి నుంచి అందరూ పాపం చేసి దేవుని పిల్లలయ్యే అధికారాన్ని ఏమి అయినారు? పోగొట్టుకున్నారా లేదా? పలకండి గట్టిగా. నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని యెహోవా సెలవిస్తున్నాడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన పిల్లలు ఏమై ఉండాలా? పరిశుద్ధులై ఉండాలా. పరిశుద్ధులు కాకుండా పాపం చేసేవారంతా ఆయన పిల్లలా కాదా అంటే అఫీషియల్గా కాదు, ఇల్లీగల్గా పిల్లలే. అర్థమవుతుందో నేను చెప్పింది? అఫీషియల్గా కాదు, ఇల్లీగల్గా పిల్లలే. అంటే ఆయన చేత సృష్టించబడ్డవారే. కానీ అఫీషియల్గా చూస్తే సొంత పిల్లలుగా లెక్కలేకి రారు. ఇప్పుడు నేను జ్ఞాపకం చేస్తున్నది ఏంటంటే, ఇప్పుడు మనం అఫీషియల్గా పిల్లలయ్యే అధికారం వస్తుంది. ఎవరిని బట్టి వస్తుంది? గట్టి చెప్పాలా? యేసయ్యను బట్టి వస్తుంది. ఇది మనం చెప్పాల్సింది. అందుకే నేను ఇంత చెప్పుకుంటూ వచ్చినది. యేసయ్యను బట్టి మనకి ఏ అధికారం వస్తుంది చెప్పండి ఒకసారి? దేవుని కుమారుడు, కుమార్తె అనే అధికారం వస్తుంది. ఆదాము పోగొట్టినాడు. ఐగుప్తు వాసులు వాళ్ళ రాజునే దేవుని కొడుకు అని ఫరోని ఎట్లా అనుకుంటున్నారో, ఇప్పుడు అంత గొప్ప స్థానం ఎవరికి వచ్చింది? ఇప్పుడు యేసు నమ్మిన వాళ్ళకు. ఏమని నమ్మాలా చెప్పండి? నిన్న వారం మనం ధ్యానించాం, చాలా అంశాలు ధ్యానించాం. దాంట్లో ఒక్క మాట తీసుకుందాం. ఏమని నమ్మాలంటే, తండ్రి అయిన దేవుడు మన పాపాల శిక్ష అంతా యేసు ప్రభు శరీరముపై వేసి శిక్ష విధించాడు. శిక్ష ఎక్కడ పడింది అంటే యేసు ప్రభు శరీరం మీద పడింది శిక్ష. పాపానికి శిక్ష, పాపానికి శిక్ష. ఇంకా లోతుగా చెప్పాలంటే పేతురు పత్రికలో రెఫరెన్స్ కూడా చూసినాం. మ్రాను మీద ఆయన వేలాడుతూ మన పాపములను భరించాడు. మనం నమ్మాల్సింది కూడా ఏంటంటే, నేను పొందాల్సిన నా పాపము యొక్క శిక్ష అంతా ఆయన భరించాడు. ఆయన నా రక్షకుడు, నా విమోచకుడని నమ్మాలి. ఏమని నమ్మితే మనం దేవుని పిల్లలు అవుతామంటే ఇది నమ్మాల. కొంతమంది నమ్ముతారు, అందరిలో ఈయనొక్కడు, అంతే కదా నమ్మేది. అట్ట నమ్మితే లేదు, మళ్ళా అట్ట నమ్మితే దేవుని పిల్లలు అవుతారనుకుంటే కాదు. స్పష్టంగా చెప్తున్నా. మరి ఎట్లా నమ్మాలా? నా పాపాల నిమిత్తము శిక్ష భరించిన వాడు ఈయనొక్కడే. ఆదాము సంతానమైన మా జాతి అంతటి, మానవ జాతి అంతటి పాపాలు భరించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే, బలి పశువు ఎవరైనా ఉన్నారంటే ఈయనే రక్షకుడు, ఈయనే పాపాలు క్షమించేవాడు, విమోచకుడు అని నమ్మితే అలాంటి వ్యక్తులకు ఏం కలుగుతుందంట? దేవుని పిల్లలయ్యే అధికారం మనకు వచ్చేస్తుంది. అధికారాన్ని వాడచ్చు చెప్పండి? వాడకపోవచ్చు. అయితే అధికారం రావాలంటే మాత్రం యేసయ్యను విశ్వసించాల.
ఎందరూ తనను అంగీకరించిరో అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు అధికారం అనుగ్రహించెను. దేవుని పిల్లలయ్యే అధికారం, దేవుని పిల్లలమయ్యే అధికారం వస్తుంది మనకు. కాబట్టి ఆ దేవుని పిల్లలయ్యే అధికారాన్ని మనం పొందాలి అని ఎవరైనా అనుకుంటే వారందరూ యేసు ప్రభుని ఏమని నమ్మాలి? రక్షకుడు, నా పాపాలను తొలగించే రక్షకుడు, ప్రభువు, మెస్సయ్య, బలిపశువు, నా విమోచకుడని నమ్మాల్సిందే. అది ఇంకా చూద్దాం. యేసయ్య మనకేమిస్తున్నాడంటే ఈ మొదటి అధికారం ఇచ్చాడు. ఈ అధికారం దేవుని పిల్లల అధికారం ఇచ్చాడు. ఇంకా లూకా సువార్త 10:19. లూకా సువార్త 10:19. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను, ఏది మీకెంత మాత్రము హాని చేయదు. ఏమిటి మీద అధికారం ఇస్తున్నంట? కొందరు శిష్యులు 12 మంది కాకుండా 70 మందిని రెడీ చేసి పంపిస్తే వాళ్ళు యేసునామంలో దయ్యాలు ఎల్లగొట్టి సంతోషంగా తిరిగి వచ్చి, అయ్యా నీ నామములో మాకు దయ్యాలు కూడా లోబడుతున్నాయంటే సంబరపడాకండి నాయనా, దేనికి సంబరపడాలా? మీ పేర్లు పరలోకములో రాయబడి ఉన్నాయని సంతోషపడండి, కానీ దయ్యాలు లోబడుతున్నాయని కాదు అని చెప్పి ఈ మాట అంటున్నాడు. మీకు ఏ అధికారం ఇచ్చాను? పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రువు బలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహించున్నాను, ఏది మీకు ఎంత మాత్రమో హాని చేయదు. అంటే దేవుని పిల్లలమైనటువంటి మనము ప్రార్థనలో యేసు శిష్యులుగా గడుపుతూ ఉంటే ఆయన మనకిచ్చే అధికారాలు ఏంటివంటే శత్రు బలమంతటి మీద అధికారం, శత్రు బలమంతటి మీద అధికారం. గుర్తుపెట్టుకోండి మాట. ఎవరి మీద అధికారం అంట? శత్రు బలమంతటి మీద అధికారం ఇస్తున్నాడు. అంటే శత్రువు అంటే ఎవరు మనకు చెప్పాలి? సైతాను గారు. సైతాను యొక్క బలమంతటి మీద మనకేమిస్తున్నాడు? యేసు ప్రభు అధికారం ఇస్తున్నాడు. శత్రు బలమంతటి మీద మనకు సంపూర్ణంగా అధికారం ఇస్తున్నాడు. ఇప్పుడు ఆ అధికారాన్ని మనం ఏం చేయాలో చెప్పండి? చెప్పండి, ఏం చేయాలా? పొందుకోవాలా కదా. మనందరికీ తెలుసు, మీకు ఇంతకుముందు చెప్పిన రెఫరెన్సే. పేతురుతో అంటాడు, ఏమని అంటాడు? నువ్వు పేతురువు, నువ్వు రాయివి, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, నువ్వు భూమి మీద ఏది బంధిస్తే అది బంధిస్తాను, నువ్వు ఏది ఇప్పితే అది నేను పరలోకమందు విప్పుతాను. అంటే ఏ అధికారం ఇస్తున్నాడు పేతురికి? దేన్నైనా బంధించేది, దేన్నైనా విప్పే అధికారం మత్తయి సువార్తలో. అలాగే యోహాను సువార్తలో ఏమనుందంటే పాపాలు క్షమించే అధికారం ఇస్తుంది. ఎవరికి? ఆత్మను పొందిన వారికి. చూద్దాం అది కూడా. యోహాను సువార్త 20వ అధ్యాయము 22వ వచనం. 20వ అధ్యాయంలో 22వ వచనం. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందండి, మీరు ఎవరి పాపాలు క్షమిస్తారో వారి పాపాలు క్షమింపబడతాయి, ఎవరి పాపాలను మీరు నిలిచి ఉండనిస్తారో అవి వారి మీద నిలిచి ఉండునని వారితో చెప్పాను. అంటే ఆత్మను, అంటే యేసు ప్రభుని నమ్మిన వారికి దేవుని పిల్లలయ్యే అధికారం వస్తే, శత్రు బలమంతటి మీద తనను వెంబడించే వారికి అధికారం ఇస్తూ ఉంటే ఇక్కడ ఇస్తున్నాడు. ఏ అధికారం ఇస్తున్నాడు? పాపాలు క్షమించే అధికారం, పాపాలను నిలిచి ఉండేలా చేసే అధికారం. ఎవరికి ఈ అధికారం ఇస్తున్నాడు? ఆత్మను పొందిన వారికి. పైన చెప్తున్నాడు, వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందండి. అంటే పరిశుద్ధాత్ముని యొక్క శక్తితో మనము నింపబడితే మనము ఎవరి పాపాలు క్షమిస్తామో వారి పాపాలు ఏమవుతాయంట? క్షమింపబడతాయి. అంటే ఇప్పుడు భూమి మీద మనుష్య కుమారుడైన యేసు ప్రభుకి ఏ అధికారం ఉన్నది? పాపాలు క్షమించే అధికారం ఉన్నది కదా. అంటే తనకి ఏమేమి ఉన్నాయో సమస్తం ఎవరికి ఇచ్చేస్తున్నాడు? ఈ అధికారాలన్నీ మనకిస్తున్నాడు. ఆయన దేవుని కుమారుడిగా పిలువబడ్డాడు కదా. అధికారం ఎవరికి ఇచ్చినాడు? ఇప్పుడు మనకిచ్చినాడు. దేన్ని బట్టి ఇచ్చాడు? యేసు ప్రభుని నమ్మితే ఇచ్చేసినాడు అది అధికారాన్ని. మళ్ళీ ఏం చూసాము? సాతాను మీద అధికారం ఉంది కదా యేసయ్యకు, అదే ఇస్తున్నాడు. ఎవరికి? తనను వెంబడించే వాళ్ళకి.
తనను వెంబడించే వారికి అపవిత్రాత్మల మీద ఏమిస్తున్నాడు? అధికారం ఇస్తున్నాడు. తర్వాత ఇప్పుడు మనం చూస్తున్నాం పాపాలు క్షమించే అధికారం. పాపాలు నిలిచి ఉండేలా, ఆ మనిషి మీద పాపాలు నిలిచి ఉండాలంటే నిలబడతాయి. ఆత్మను పొందిన ఏ వ్యక్తి అయినా సరే, ప్రభువా వదిలేనైనా తప్పు చేసినాడు క్షమించు, లేక తప్పు చేసింది ఆమె క్షమించని ప్రార్థనలో మనం వాళ్ళని క్షమించేసినామంటే వాళ్ళ పాపాలు తొలగింపడతాయి. అంటే ఇప్పుడు అధికారం ఎవరి చేతికి వచ్చింది? ఆత్మను పొందిన వారి చేతికి వచ్చేసింది. చూడండి, గమనించండి, నేను స్పష్టంగా చెప్తున్నాను, దేవుని పిల్లల అధికారం మనకు వచ్చింది. తర్వాత శత్రు బలవంతటి మీద మనకు అధికారం వచ్చేసింది. ఇప్పుడు మనుషుల యొక్క పాపాలు క్షమించాలన్న మన చేతిలో ఉంది అధికారం. లేదు పోని సావని పాపాల శిక్షవన్నీ అని అనుకున్నామా? అదైనా చేయొచ్చు. ఎవరికి ఇది చెప్పాలా? ఆత్మను పొంది ఉండాల. ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మను పొందిన వారికి అధికారం ఉంది. మీరు నమ్మండి. ఏమో ఉందో లేదో అనొద్దు, ఉందో లేదో అనొద్దు. దేవుడు లేఖనంలో సెలవిచ్చాడంటే అది 100%. తర్వాత ఇంకొక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం. 2వ అధ్యాయము 26వ వచనం చదవండి. యేసు ప్రభు అంటున్నాడు, నేను నా తండ్రి వలన అధికారము పొందినట్లు జయించుచు అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇస్తాను. జనుల మీద ఏమిస్తాడంట? ఎప్పుడు ఇస్తాడు చెప్పండి? ఎప్పుడు ఇస్తాడు? జయించాలా. ఏం చేయాలా? దేన్ని జయించాలా? 3 విషయాలు పెద్దలు చెప్తుంటారు, ఆత్మీయ పెద్దలు. 1, లోకాన్ని జయించాల. 2, సాతానును జయించాల. 3, ఈ శరీరాన్ని జయించాల. ఈ శరీరమే నీకు పెద్ద శత్రువు. జయించాల్సింది 3. ఫస్ట్ది ఏంది? లోకం. లోకం అంటే ఏంది? లోకంలో బంధాలు, బంధుత్వాలు ఉన్నాయి కదా, అన్నిటినీ జయించాల. కొందరు బంధాలలో, బంధుత్వాల్లో పడి ప్రార్థన కోల్పోతుంటారు. అమ్మా వింటున్నారా? దేవునికి దూరం అయితే అంటారు. దేవునికి దగ్గర కావాలంటే బంధాలు, బంధుత్వాలు ఉండాల, కానీ దేవుని కంటే ఎక్కువగా ఉండొద్దు. దాన్ని జయించాలి. లోకం. 2, ఎవరిని జయించాలా? సాతానును జయించాలి. అట్ట శోధన లేదంటే సైతాను ఇంకో రకంగా వస్తాడు దాడి. సాతాను ఏదో ఒక రకంగా వచ్చేస్తాడు. అప్పుడు సాతాను ఏం చేయాలా? జయించాలి. గుర్తుపట్టి జయించాల. సాతానును జయించాలంటే ఆయుధాలు ఉన్నాయి మనకు. ఏమేమి ఆయుధాలు ఉన్నాయి? గొర్రెపిల్ల రక్తము. గొర్రెపిల్ల రక్తం. రక్తం అంటే యేసు ప్రభు యొక్క రక్తము, యేసు నామము. ఇప్పుడు చేతులు కడుక్కోవాలంటే ప్రార్థన చేసేకి చేతులు క్లీన్ అవుతాయా? పలకండి. చేతులు క్లీన్ కావాలంటే ఏం చేయాలా? మాట్లాడరు. నీళ్ళు సబ్బు అవసరం, అంతే కదా. మరి సైతాన్ని జయించాలంటే ప్రార్థన చేయాలని కాదు. ఏమేం కావాలా సాతాన్ని జయించడానికి? గొర్రెపిల్ల రక్తం అంటే యేసు రక్తం అవసరం. యేసు రక్తం చేయంటే పోతాయా అంటే కొన్ని వెళ్ళిపోతాయి. తర్వాత మొండి మన ఎమిడిత పడుతుంటాయి. అవి కూడా పోవాలంటే ఏం కావాలా? దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం అవసరం. యేసు ప్రభు జయించాడు ఎవరిని? సాతాను. ఎప్పుడు? ఉపవాసం ఉన్నప్పుడు. ఎట్లా జయించాడు? అపవాది ఎట్లా శోధించాడు? వాక్యం ద్వారానే వచ్చి శోధించాడు. ఎట్లా జయించాడు యేసు ప్రభు? వాక్యమును సంపూర్ణంగా చెప్పి జయించాడు. అంటే ఇప్పుడు మన అపవాదిని జయించడానికి మనకేం అవసరం? యేసునామం, యేసు రక్తం, దేవుని వాక్యం ఖచ్చితంగా అవసరము. సాతానును జయించాల. మనం లోకాన్ని జయించాలా, సాతానును జయించాలా. 3వది ఎవరిని జయించాలా? శరీరాన్ని జయించాలా. శరీరం ఏమంటుంది? లైట్గా వాన పడుతుంది, ఏం పోయినవులే ప్రార్థనకి. తర్వాత లైట్గా పని ఎక్కువ చేసినాం కదా, అల్పుగా ఉంది, ఈరోజు చేసుకోకపోయినా దేవుడు ఏమీ అనుకోడులే. అనుకోడంట. ఏమని? మీరు నమ్ముతారు లేదో, బాగాలేనప్పుడు నువ్వు బాగాలేని స్థితిలో పండుకొని చేసినా కూడా దేవుడు వింటాడు. అన్ని టైంలో కాదు నేను చెప్పేది. మళ్ళీ శరీరం అన్నీ బాగుండి నేను మోకాలు నేను పండుకొని ప్రార్థన చేస్తా అంటే పై ఇరిగేటట్టు కొడతాడు.
ఎప్పుడైనా అలసిపోయి పండుకున్నారంటే చెప్తున్నా, జ్ఞాపకం పెట్టుకోండి. ఆ టైంలో ఆ పండుకునేటప్పుడు కూడా నోటితో ప్రార్థన చేయి. మామూలు మనసులో చేసుకోలేము. ఎందుకంటారా, ఆ మత్తుకి, ఆ ఒళ్ళు నొప్పులు, అట్లాంటి బలహీనత సమయంలో నోటితోనే గట్టిగా చేయాలి. పాటలు పాడుకోండి, గట్టిగా పాడుకోండి. గట్టిగా 2-3 పాటలు పాడేతలకే తెలియని ఒక శక్తి మన శరీరంలో ప్రవేశిస్తుంది. అది నేను అనుభవించి చెప్తున్నమాట. ఒకానొక రోజు మందిరం పనులప్పుడు పునాది పొడిచే పని టైంలో రాళ్ళు ఎత్తుకొని పోతూ ఉంటే వర్షం పడిన సమయంలో కింద ఒక బెచ్చున్నది, దాని మధ్యలో 2 ఏళ్ళు, బొటనేలు పక్కన 2 ఏళ్ళు ఇరుక్కొని తెగినాయి. అసలే సున్నితమైన మనిషిని, బాపట్లో ఇంకా చాలా సున్నితం. అట్లాంటిది 1 గంట కల్లా ఈటి వరకు నొప్పి, కాలు కదిలేకపోయినా అల్లాడిపోతున్నా. ఆ బాధకు, నొప్పికి, నా వల్ల కాలే. వేరే సైకిల్, అప్పట్లో బండ్లు కూడా లేవు, సైకిళ్ళు అన్నీ. నేను 2007 కథ చెప్తున్నా. సైకిల్లో తీసుకుపోయి పాత చర్చి కాడికి పోయి ఆడ నువ్వు పండుకో అని చెప్తే మా సీనియర్ సేవకులు ఆడిపోయి ఇంకా ప్రార్థన చేసుకోవాలా, మోకాళ్ళు వేయలేను, ఆ నొప్పి తట్టుకోలేకపోతున్నా. ఏం చేయాలా, మంచంలో పండుకొని గట్టిగా పాటలు పాడుకొని భారంతో ప్రార్థన చేసిన. అయితే గంట కంటే ఎక్కువే చేసిన, అయిపోయింది. నాకు ఒకటి దర్శనంలో కనపడతా ఉంది. ఆ దర్శనంలో యేసు ప్రభు తండ్రి దగ్గర ఏదో చెప్తున్నాడంట నా గురించి అది కనపడుతుంది నాకు. 10 లేచి నడుచాను. చాలా పెయిన్కి తట్టుకోలేకపోయినా. నేను అప్పుడు ఇంకా ఇంజెక్షను, మందు, సూదులు ఏం వాడే రకం కాదు అప్పుడు. కాబట్టి ఇంజెక్షన్ వేపిస్తానే వద్దని చెప్పిన. ఎవరు నాకు దిక్కు చెప్పండి? దేవుడే దిక్కు. కాబట్టి అట్లా ప్రార్థన చేస్తే 10 పునరుత్థాన శక్తి క్రియ జరిగింది. ఆ శక్తితో నింపబడ్డ దేవుడు కార్యం చేస్తూ వచ్చాడు. కాబట్టి జ్ఞాపకం చేస్తున్న, శరీరము చాలా మనకు ఏం చేస్తుంది, కొన్నిసార్లు సపోర్టు చేస్తుంది, కొన్నిసార్లు సపోర్టా చేసేస్తుంది, అంటే వ్యతిరేకం కూడా చేసేస్తుంది. కాబట్టి మనం జాగ్రత్త పడాలి. ఉపవాసం ఉందామంటే ఆకలి అవుతారు, లేదా శరీరంలో ఏదో ఒక బలహీనతలను మనకు కలగజేస్తూ వస్తుంది. మనం జయించాలంట. జయిస్తూ ఏం చేయాలంటే, అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేపట్టినాడు. ఈ మాట ఎందుకు రాసినాడంటే, అంతము వరకు నా క్రియలు అంటే మనము ఈ లోకం విడిచి వెళ్ళిపోయేంత వరకు ఆయన క్రియలు జాగ్రత్తగా చేసిన ఎడల ఏమిస్తాడంట ఆయన? అలాగూ చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. ఏమిస్తాడంట? జనుల మీద అధికారం. అయ్యా, అంతవరకు ఈడే చేసి పెడతాం, ఈడే చచ్చిపోతాం. ఎప్పుడు ఇస్తావయ్యా అధికారం ఎప్పుడు ఇస్తాడు? గమనించండి. మనకు ఇప్పుడు అధికారం ఇస్తా అంటున్నాడు. ఎప్పుడు? అది కూడా మనం గ్రహించాలి కదా. ఎప్పుడు ఇస్తావయ్యా? బాగానే చెప్తున్నావు, ఎప్పుడు ఇస్తావంటే మీకు షార్ట్ కట్గా కొన్ని చెప్తా. పేతురు ఇట్లా అడిగినాడు, అయ్యా నీకోసం అని మేము ఏం చేసినాము? అన్నీ వదులుకొని వచ్చినాం. మత్తయి సువార్తలో ఉంటుంది. ఏం వదులుకొని వచ్చినారంట? అన్నీ వదులుకొని వచ్చినాం, మాకేం కలుగుతాదయ్యా అంటే యేసయ్య అంటున్నాడు. ఏమని అంటున్నాడు? మత్తయి సువార్తలో 19వ అధ్యాయంలో, మత్తయి సువార్తలో 19వ అధ్యాయంలో 27లో అడిగితే 28లో యేసుప్రభు అంటున్నాడు, ప్రపంచ పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద, ఆయన సింహాసనం మీద యేసయ్య ఉంటాడంట. నన్ను వెంబడించిన మీరు కూడా 12 సింహాసనాలు వేసుకొని ఇశ్రాయేలు 12 గోత్రాలకు ఏం చేస్తారంటే తీర్పు తీర్చే, అంటే జడ్జీల అవకాశం వస్తుంది. ఎవరికి? ఈ చేపలు పట్టే వాళ్ళకు కూడా జడ్జీలు అవుతున్నారు. ఎన్నేళ్ళు? కాదు, 1000 అక్షరాల 1000 సంవత్సరాలు. అమ్మ వింటున్నారా? ఎన్ని సంవత్సరాలు? ప్రపంచ పునర్జననమందు అన్నాడు. ప్రపంచ పునర్జనం అప్పుడు ఎప్పుడంటే యేసు ప్రభు యెరూషలేములో రాజై 1000 సంవత్సరాలను పాలన చేసే కాలం అది. అంటే పునర్స్థితి స్థాపన చేస్తాడు అప్పుడు. అంటే ఇక సాతానుని తీసుకుపోయి ఎక్కడ బంధించేస్తాడు? అగాధంలో బంధించిన తర్వాత, ప్రకటన గ్రంథంలో ఉంటుంది మాట,
బంధించినప్పుడు 20వ అధ్యాయంలో ఉంటుంది. అప్పుడు భూమి మీద యేసు ప్రభు అక్షరాల 1000 సంవత్సరాల పరిపాలన చేసినప్పుడు ఒక్కొక్కరికి అధికారాలు ఉంటాయి. ఏముంటాయి? అధికారాలు ఉంటాయి. చెప్పండి ఒకసారి, ఏముంటాయి? అధికారాలు ఉంటాయి. ఆ అధికారం చేయగలుగుతామంట. ఎక్కడ చేయగలుగుతాము? చెప్పండి, ఎక్కడ చేయగలుగుతాము? ఇదే భూమి మీద మనకు ఏ జనుల మీద అధికారం ఇస్తాడో ఆ జనుల మీద అధికారులమై ఉంటాం. ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయము తీసారా? ఈ 20వ అధ్యాయంలో 4వ వచనం చూడండి. 4వ వచనం, అంతటా సింహాసనాలను చూస్తుని వాటి మీద ఆసీనులయ్యుండు వారికి, వాళ్ళకి ఏ అధికారం ఉందంట? విమర్శ చేసే అధికారము ఇవ్వబడింది. విమర్శ చేసే అధికారం ఇవ్వబడింది. చూడండి ఒకసారి, నిలబడమ్మా. అధికారం ఇవ్వబడింది. ఇక్కడ నేను ఏం జ్ఞాపకం చేస్తున్నా అంటే, అంతం వరకు, అంటే చచ్చేంత వరకు దేవుని కొరకు బతికి హతసాక్షులైనా, లేకపోతే లాస్ట్ కాలంలో క్రీస్తు విరోధి పాలన చేస్తున్నప్పుడు ముద్ర వేయించుకోకుండా, చేతుల మీద కానీ నొసల మీద కానీ ముద్ర వేయించుకోకుండా యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యం నిమిత్తమై తలకాయలు నరికించుకున్న వారికి యేసు ప్రభుతో కూడా 1000 ఏళ్ళు ఏమవుతారంట? పరిపాలన చేస్తారు. పరిపాలన చేస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. అంటే ఇప్పుడు యేసును నమ్ముకుంటే మనకేం ఫలితము అంటే, దేవుని పిల్లలమవుతుంది. దేవుని పిల్లలమవుతుంది. యేసు ప్రభువుని వెంబడిస్తే ఏమొచ్చా? అపవిత్రాత్మల మీద, శత్రువుల మీద అధికారం వచ్చా. ఇంకా పరిశుద్ధాత్మను పొందితే మనకేమొచ్చా? పాపాలు క్షమించే అధికారం వచ్చా. చూడండి, ఒకటికొకటి మనకి ఏమేమి ఇస్తున్నాడు, ఎలాంటి అధికారాలు ఇస్తున్నాడు చూస్తాం. ఇప్పుడు సత్యంత వరకు ఆయన క్రియలు చేస్తే, ఎవరెవరిని జయిస్తే? లోకాన్ని, రెండవది సైతానుని, మూడవది శరీరాన్ని జయిస్తే ఇప్పుడు బైబిల్లో ఏమనుంది? ప్రతి మోకాలు యేసునామంలో ఏం చేయాలా? వంగాలని. ఇప్పుడు నాకు మోకాళ్ళ మీద కూర్చోవాలనుంది, కూర్చున్నామనుకో, వాక్యాన్ని నెరవేర్చినట్ట కాదా? పలకండి. అంతవరకు మనం చేయాల్సిన క్రియలు ఇవి. మనం చేయాల్సిన క్రియలు ప్రభువుని, దేవుణ్ణి సేవించే విషయంలో ఉపవాసం ఉండాల్సినంత ఉపవాసం ఉండాలా. ఇప్పుడు ఆదివారం వస్తే ఎక్కడ కాని రావాలి మనము? మందిరంలో. అంటే వారంలో ఒకరోజు, అది మహా అంటే మనం రెండు గంటలు గడుపుతాం. ఆ 2 గంటలైనా బలవంతంగా వచ్చి ఏం చేయాలా? గడపాలా. ఆటంకాలు జయించుకొని వచ్చి, ఇది కూడా జయించడమే మనం. వినండి, అట్లా అన్నీ జయించుకొని మనం రాగలిగితే, జయించి అంతం వరకు కొన్నిసార్లు బలహీనతలు బట్టి రాలేని పరిస్థితులు ఎన్ని ఉన్నా జయించుకొని రాగలగడానికి మన ప్రయత్నాలు చేశామంటే గుర్తుపెట్టుకోండి, అంతం వరకు మన ప్రయత్నం ఆగకుండా చేస్తే మనకు వస్తుంది ఒక అధికారం. ఏ అధికారం అంటే ఇందాక చూసాం, జనుల మీద అధికారం. ఎప్పుడు వస్తుంది అని అంటే ఈ భూమి మీదనే వస్తుంది. ఎప్పుడు అంటే 1000 సంవత్సరాల పాలనలో మనకు అట్టి అధికారము అనుగ్రహించబడుతుంది. ఇంకొక వచనాన్ని మీకు దీనికి అనుసంధానంగా చూపిస్తాను. లూకాసు వార్తలో మీనాల గురించినటువంటి ఉపమానం ఉంటుంది. మీనా మత్తయి మత్తయి దానిలో వచ్చేసి తలాంతులు ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మీనా 19వ అధ్యాయం, లూకా 19వ అధ్యాయం చూడండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క మీనా ఇచ్చిపోయినాడంట. 13వ వచనం నుంచి, తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మీనాలను ఇచ్చి, ఒక్కొక్కరికి ఒక్కటే, గుర్తుపెట్టుకోండి మాట. ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్కటే. మీనా అంటే ఎంతంట? ఇంచుమించు 50 రూపాయలు. ఒక్కొక్కరికి ఒక్కొక్క మీనా ఇచ్చేసి వెళ్ళిపోయినాడంట. మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత 16వ వచనం, మొదటివాడు ఆయన ఎదుటికి వచ్చి, అయ్యా నీ మీనా వలన 10 మీనాలు లభించినాయి అన్నాడు. అందుకు ఆయన అంటున్నాడు, బలా మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి గనక 10 పట్టణాల మీద అధికారివై ఉండుమని వానితో చెప్పాను. ఎన్ని పట్టణాల మీద అధికారి?
అంటే ఇప్పుడు మనము మనకి ఇవ్వబడిన తలాంతులు ఉన్నాయి చూడండి. తలాంతులు అంటే మన బైబిల్ భాష తలాంతు మీనాలు అంటున్నాం, కానీ మనకి ఇవ్వబడిన వరాలు ఉన్నాయి చూడండి, వరాలు. ఈ వరాలను దేవుని మహిమ కొరకు వినియోగించి నలుగురిని బలపరిచి నలుగురు ఆత్మలు సంపాదిస్తే గనక మనకు ఏముంటుందంట? అధికారం ఉంటుంది. ఇప్పుడు నాకు వాక్యం చెప్పేది ఇచ్చినాడు, మీకు పాటలు పాడేది ఇచ్చినాడు, పరిచర్య చేసి ఇచ్చినాడు. మీ తలాంతుని వినియోగించి ఆ తలాంతుల ద్వారా లేక ఆ వరాల ద్వారా మీరు సేవను కొనసాగిస్తే ఏముంటుందంట? ప్రతిఫలం ఉంటుంది. అప్పుడు ఏమంటంట? మంచి దాసుడా, నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు గనుక 10 పట్టణాల మీద అధికారివై ఉండుమని వానితో చెప్పాను. అధికారం ఎప్పుడు వస్తుందమ్మా? పలకండి, ఎప్పుడు వస్తుంది? నమ్మకంగా ఉన్నప్పుడే. ఎప్పుడు? మధ్యాకాశానికి వెళ్ళిపోయినాక అక్కడ మొత్తం క్రీస్తు న్యాయపీఠం మీద ప్రతి విశ్వాసి లెక్కసారాలు చెప్పాలా. అప్పుడు తలాంతుల గురించి అన్నిటి గురించి అడుగుతాడు. అన్నీ అయిపోయినాక ఆ 7 ఏళ్ళ విందు అయిపోయినాక భూమి మీదకి తీసుకొస్తాడు. దేనికి? 1000 సంవత్సరాల పాలన చేయడానికి తీసుకుని వచ్చే కంటే ముందే అక్కడ లెక్కాసారాలు అడిగినప్పుడే ఈ మాటలు. నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు. నేను 1 మీనా ఇస్తే నువ్వు 10 మీనాలు సంపాదించినావు కాబట్టి నువ్వు 10 పట్టణాల మీద అధికారి ఉండు. అంటే భూమి మీదకి వచ్చిన తర్వాత 10 పట్టణాల మీద ఏమవుతాడు ఈ మనిషి? అధికారం. ఎన్ని సంవత్సరాలు? 5 ఏళ్ళు కాదు. 5 ఏళ్ళు కాదు. 5 ఏళ్ళకి ఎన్ని లంపట గ్రామ సర్పంచ్ కావాలంటేనే పెద్ద లెక్కలు పోసి ఎంత తిప్పలు పడుతున్నారు. జెడ్పీసీటీ, ఇంకా ఏమంటారు ఎంపీటీసీ, ఎమ్మెల్యేలకు ఎంత పోసి ఎంత తిప్పలు పడుతున్నారు. మన జీవితము యేసు ప్రభు కోసం, దేవుని కోసమని దారపోస్తేనంట అంతవరకు మనకు వచ్చేది 1000 సంవత్సరాల అధికారం. ఎవరి మీద? జనుల మీద. ఎవరిస్తారు? యేసయ్య ఇస్తున్నాడు. అది మనం పొందుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుకే వర్తమానం అంటాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో చదివినాం, నేను జయించి నా తండ్రితో అధికారం పొందినట్లు మీరు జయిస్తూ అంతవరకు క్రియలు జరిగించేవానికి ఏమిస్తాను? జనుల మీద అధికారం. ఆ కింది వచనం చదివినారా ఒకసారి? ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయంలో 27వ వచనం చదవండి ఒకసారి. 3వ అధ్యాయం 27వ వచనం. 2:27. అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. అతడు అమ్మా ఏ దండమంట? ఇనుపదండముతో వారిని ఏల్తాడు. వారు కుమ్మరవాని పాత్రల వలె పగలగొట్టబడెదరు. చాలు. ఇనుపదండం తీసుకొని మట్టి కుండలను పగలగొడితే అంత అధికారం కలిగి పాలన చేసే భాగ్యం లభించబోతుంది. ఈరోజు గమనిద్దాం, మనం యేసయ్యకు సర్వాధికారం ఉంది. అది నీకు నాకు మనకు కూడా ఏం చేస్తున్నాడు? ఇస్తా ఉన్నాడు. అది పొందుకోవడానికి జయించాలంత వరకు మనం ముందు కొనసాగాలి. కాబట్టి గమనిద్దాం, ఈ మాటలను గుర్తుపెట్టుకుందాం. ఇంకా కిందికి వస్తే మనం లూకాలో ఉన్నాం కదా. లూకాలో 1 మీనా ఇచ్చినోడు 10 మీనాలు, 5 ఒక మీనా ద్వారా 5 సంపాదించినట్టు ఒకడు. కిందికి రండి, ఎక్కడుంది? 18వ వచనం. రెండో వాడు వచ్చి, అయ్యా నీ మీనా వలన 5 మీనాలు లభించననగా అతడు నీవును 5 పట్టణాల మీద ఉండుమని అతనితో చెప్పాను. అధికారివై ఉండుట. చూడండి, అంటే మనకేమొస్తున్నాయి? అధికారాలు వస్తున్నాయి. కాబట్టి దేవుని పిల్లలారా గమనించండి, మనం యేసయ్యను నమ్ముకొని యేసయ్యకు ప్రార్థన చేస్తా భక్తి చేస్తూ ఉన్నందుకు మనం కోరుకోవాల్సిన అవసరం లేదు. ఆయనే చెప్పాలా ఇస్తున్నాడు. ఈ 70-80 ఏళ్ళ జీవితంలో దానికోసము ప్రాకులాడే కంటే చెప్పండి 1000 సంవత్సరాలు ఇక్కడ నిత్యజీవం ఎట్లాగుంటుంది? నిత్యజీవం అంటే ఏంది? కొత్త భూమి, కొత్త ఆకాశం, కొత్త లోకంలో ప్రవేశం ఎట్లాగుంటుంది. దాని గురించి డౌట్ లేదు. ఇంకా కాబట్టి యేసును ప్రభువు రక్షకుడు మెస్సయ్య అని నమ్మాలా, ఆయనను వెంబడించాలా. 3వది ఆత్మను పొందాలా. 4వది
చెప్పండి. అంతం వరకు మన క్రియలు చేయాలా. ఎట్లా చేయాలా? జయిస్తూ చేయాలి. ఏమేం జయించాలా? లోకము, సాతాను, శరీరం, వీటిని జయిస్తూ మనం చేయాల్సిన నా క్రియలు ఉంటున్నా అంటే యేసయ్య క్రియలు చేయాలి. యేసయ్య క్రియలు అంటే ఆయన ఏం కోరుతాడో అవి చేయాలి. అవి చేయడానికంటే ఎన్ని ఆటంకాలు మనం. దానియేలుకు వచ్చిన ఏమొచ్చిన ఆటంకాలు? ప్రార్థన చేస్తే సింహాల పోదు, ఆటంకమే కదా. చేసినాడు ఆయన ప్రార్థన. దీనికి ముక్కుతేనే, లేకపోతే అగ్నిలోకి వేస్తామన్నారు. ముక్కంపు అన్నారు ముగ్గురు. ముక్కంపు అన్నారు. వాళ్ళు జయించుకున్నారా లేదా? అట్లా మనకు వస్తున్నాయి. ఎన్ని వచ్చినా జయించుకుందాం. కాబట్టి ఈ వర్తమానం మన హృదయంలో దేవుడు నాటాలి, ఫలింపచేయాలి. మనల్ని ఏం చేశాడు తండ్రి? అంధకార సామ్రాజ్యం నుండి, అధికారం నుండి విడుదల చేశాడు. ఎందుకు అంటే ఆయన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. ఎందుకు అంటే ఆయన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా అయిన మనము ఆయన పిల్లలు, దేవుని పిల్లలంగా ఉండాలి. తర్వాత శత్రువైన సైతాను మీద అధికారం కలిగి ఉండాలా, శత్రు బలమంతటి మీద. తర్వాత ఇతరులను క్షమించగలిగే, లేకపోతే వాళ్ళ పాపాలు నిలిచి ఉండే అధికారం పొందాలంటే పరిశుద్ధాత్మను పొందడం ద్వారా అంతవరకు క్రియలు చేసి 1000 ఏళ్ల పాలనలో కూడా, చెప్పండి, 1000 ఏళ్ల పాలనలో కూడా పరిపాలన చేయగలిగాడు. 149వ కీర్తనలో ఇదే మాట రాయబడింది. 149. పాత నిబంధన, కొత్త నిబంధన లింకులు చాలా ఉన్నాయి. ఏదో గ్రహిస్తేనే అది గ్రహించగలుగుతాం, గ్రహించలేకపోతే గ్రహించలేం. 149 7వ వచనం నుంచి, అన్యజనులకు ప్రతిదండన చేయుటకును, ప్రజలను శిక్షించుటకును, గొలుసులతో వారి రాజులను, ఇనుప సంఖ్యలతో వారి గనులను బంధించుటకును, విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును, వారి చేతిలో 2 అంచుల గల ఖడ్గం ఉంది. తర్వాత అది ఆయన భక్తులకు అందరికీ ఘనత ఇదే. చాలు. ఏమేమి ఇస్తున్నాడంట? గొలుసులతో ఆ అన్యజనులకు ప్రతిదండన చేయుటకు, ప్రజలను శిక్షించడానికి, చూడండి, ప్రజలను శిక్షించడానికి, గొలుసులతో వారి రాజులను ఏం చేయడానికంట? బంధించడానికి, ఇనుప సంఖ్యలతో వారి గనులను బంధించడానికి, జడ్జిలుగా విధింపబడిన తీర్పు వారి మీద నడిపించడానికి వారి చేతిలో 2 అంచుల గల ఖడ్గం ఉంది. ఎవరి చేతిలో ఉంది? తన భక్తులైన వారి చేతిలో 2 అంచుల గల ఖడ్గం ఉంది. కింద ఎంత చక్కని మాట చెప్పి ముగిస్తాడు. ఆయన భక్తులందరికీ ఘనత ఇదే. తన భక్తులందరికీ ఏముందంట? ఘనత ఇదే. అంటే అన్నిటి మీద అధికారం. కాబట్టి ఈ రాత్రి గమనిద్దాం, యేసు ప్రభువు సర్వాధికారి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? పరలోకం నుంచి భూమి అన్నిట్లోనూ సర్వాధికారం కలిగి ఉన్నాడు. తనకు తానే ఇష్టపడి ప్రాణం పెట్టాడు. ఈ మాట గుర్తుపెట్టుకోవాలా. ఎవరో వచ్చి చంపితే కాదు. కొందరు అంటుంటారు, 8 మేకులు 3 మేకులు విక్కోలేకపోయినాడు, 3 మేకులు విక్కోలేకపోయినా అని గజ్జి పెట్టిన కుక్కలు మురుగుతుంటే చూడండి, అట్లా మురిగి పెడతా ఉంటారు. కానీ వాస్తవం ఏంటంటే, నా మట్టుకు నేనే పెడుతున్నాను, ఎవ్వడు తీసుకోలేడు. తర్వాత ఇంకో మాట కూడా ఉంది. పిలాతు దగ్గర ఉన్నప్పుడు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, పిలాతు అంటాడు, ఇదిగో నిన్ను విడిపించడానికి కానీ, తర్వాత నిన్ను శిక్షకు అప్పగించడానికి కానీ నాకు అధికారం ఉంది కదా అంటే, 19వ అధ్యాయం 11వ వచనంలో, అందుకు యేసు, పైనుండి నీకు ఇవ్వబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారము ఉండదు, అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపం కలుగుతున్నాడు. అంటే నా మీద అధికారము ఎవరికి లేదు అని యేసు ప్రభు చెప్తున్నాడు. అంటే యేసు ప్రభు మీద ఎవరికీ అధికారం లేదు, ఆయనకే అన్నిటి మీద అధికారం ఉంది. అలాంటి ఆయన్ను మనం కలిగి ఉన్నాం. ఆయన మనకిచ్చే అధికారాలు కూడా ఈరోజు ధ్యానించాం. 2 విషయాలే. ఒకటి, అంధకార అధికారం నుండి విడుదల పొందాము, యేసయ్య అధికారాలు చూసాము, తర్వాత మనకిచ్చే అధికారాలు చూసాము. దేవుడి మాటలు దీవించి ఆయన ప్రతి అధికారమును పొందే శక్తి కృపలు మనకిచ్చి నడిపించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. ప్రతి ఒక్కరము కొన్ని నిమిషాలు భారంతో మొరపెట్టండి.
ఈరోజు వర్తమానంలో మనం గ్రహిస్తూ వచ్చాం, దేవుడు మనల్ని అంధకార సామ్రాజ్యం నుండి విడిపించాడు, తన కుమారుని రాజ్యవారసులుగా చేశాడు. కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు. యేసయ్యకు ఎలాంటి అధికారం ఉందో ఇప్పుడు మనం చూసాం. సర్వాధికారం ఉంది. ఎలాంటి సర్వాధికారం అది మనము చూస్తూ వచ్చాం. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఉంది అన్నాడు యేసయ్య. ఏముందయ్యా నీకు అధికారం అంటే, నా బోధలో అధికారం ఉంది అంటాడు, అపవిత్రాత్మల మీద అధికారం ఉందంటాడు, పాపాలు క్షమించే అధికారం ఉందంటాడు యేసయ్య. మరి మృతులను సైతము సజీవులుగా చేశాడు. మృత్యువు మీద కూడా యేసయ్యకు అధికారం ఉంది. గాలి తుఫానును గద్దించి ప్రకృతి మీద కూడా ఆయనకు అధికారం ఉంది. మనం చూస్తే బైబిల్ గ్రంథం నుంచి అన్ని రకాలుగా అన్నిటి మీద అధికారం కలిగిన వాడిగా యేసయ్య మనకు కనపడతా ఉన్నాడు. మరి ఆయన అలాంటి అధికారం కలిగి ఉండి, అంతేకాదంట, ఆయన అంతటి అధికారం కలిగి ఉన్నప్పటికీ మనకు అంటే నీకు నాకు కూడా కొన్ని అధికారాలు ఇవ్వదలిచాడు. ఏమేమి అధికారాలు ఇస్తున్నాడు అనేది చూసాం. ఏం అధికారాలు ఇస్తున్నాడు ఒక్కొక్కటిగా మనం గమనిస్తే, ఆయన మనకు దేవుని పిల్లలయ్యే అధికారం తిరిగి ఇచ్చాడు. కోల్పోయిన ఆదాము పాపము ద్వారా తిరిగి దేవుని పిల్లలయ్యే అధికారం వస్తుంది మనకు. యేసయ్యను వెంబడిస్తే శత్రు బలమంతటి మీద అధికారం వస్తుంది. పరిశుద్ధాత్మను పొందుకుంటే పాపాలు క్షమించే అధికారం వస్తూ ఉంది. మరి జయిస్తూ అంతం వరకు ఆయన క్రియలను మనం చేస్తే, మరి పాలనలో 1000 ఏళ్ల పాలనలో ఆయనతో పాటు ఏలే అధికారం రాబోతుంది. ఇన్ని అధికారాలు ఆయన ఇస్తూ ఉంటుండగా పొందుకోవడానికి మనము చేయాల్సిన ప్రక్రియలు చేద్దాం. చేయాల్సిన క్రియలు చేయాలి. మరి చేయాల్సినవి ఏమేమి చేయాలి మనం చూస్తూ వస్తున్నాం. ఆయనను ప్రభువుగా రక్షకుడిగా అంగీకరించే విషయం కావచ్చు మొదటిది. రెండవదిగా ఆయనను వెంబడించే విషయం కావచ్చు మనం చేయాల్సిన క్రియలు. మూడవదిగా ఆత్మను పొందే విషయం కావచ్చు. నాలుగవదిగా చూసాము, జయించాలి. మనం దేన్ని జయించాలి? లోకాన్ని. రెండవది సాతానుని. మూడవది శరీరాన్ని. జయిస్తూ అంతవరకు ఆయన క్రియలు మనం చేస్తే జనుల మీద మనకు అధికారం ఇవ్వబోతున్నాడు. అట్టి అధికారములు మనం నమ్మకమైన దాసుడా దాసురాలని పొగిడి అధికారం ఇవ్వబోతున్నాడు. అవి మనం పొందుకోవాలి. మరి అలా అధికారాలు పొందుకున్న వారికి నిత్య జీవం ఎలాగూ ఉంటుంది, డౌట్ ఏం లేదు. అంటే ఆ మహిమ లోకములో కొత్త భూమి కొత్త ఆకాశంలో ఎలాగూ ప్రవేశం ఉంటుంది. కాబట్టి వర్తమానం వింటున్న మనం ఈ సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటుండగా మరి వాక్యానుసారంగా ప్రార్థన చేయండి. కొన్ని నిమిషాలు భారంతో అడగండి, ప్రభువా నువ్వు మాకు ఇన్ని అధికారాలు ఇస్తున్నావయ్యా, ఏది నేను నిర్లక్ష్యం చేయకుండా పొందుకోవడానికి నాకు సహాయం చేయి. పొందుకోవడం ఒకటే కాదయ్యా నాయనా, అంతవరకు నాయనా నేను చేయాల్సిన నీ క్రియలు చేయడానికి, జయించడానికి నాకు సహాయం చేయి. నువ్వు ఇవ్వబోతున్న అధికారాలు పొందుకోవడానికి నాయన నాకు సహాయం చేయని కొన్ని నిమిషాలు భారంతో మొరపెట్టండి. మౌనం ఉండొద్దు. నోరు తెరిచి ప్రార్థన చేయండి. నోరు తెరిచి మొరపెట్టండి కొన్ని నిమిషాలు. ప్రేమగల తండ్రి, ప్రార్థన చేస్తున్నాను. చివరి ప్రార్థన అందరూ మొరపెట్టుకుంటూ ఉండాలి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన తండ్రి, జీవంగల తండ్రి, మహిమగల తండ్రి, నీకు స్తోత్రాలు. ఈరోజు నాయనా నీ పరిశుద్ధాత్మ ద్వారా మీరు సెలవిచ్చిన ప్రతి మాట కొరకాయ నీకు స్తోత్రం. నీ ప్రతి మాట నాయందు మాయందు నాటండి, ఫలింపజేయండి నాయనా, నీకు స్తోత్రాలు. అయ్యా నీకు వందనాలు తండ్రి. దేవా నువ్వు మమ్మల్ని అంధకార సంబంధమైన అధికారము నుండి విడుదల చేశావు, నీకు స్తోత్రం. నీ యొక్క కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశావు, నీకు స్తోత్రాలు. అవును ప్రభువా, అంధకార సంబంధమైన అధికారం అనేది ఒకటి ఉన్నది. దాని నుండి అధికారం నుండి మమ్మల్ని విడిపించావు. అంధకార సంబంధమైన అధికారంలో ఎవరైతే నాయన బానిసలుగా ఉన్నారో, చెరలో ఉన్నారో, వారి మీద అపవాది వాని దూతలు ప్రభుత్వము చేస్తూనే వస్తున్నారు. వారికి ఇష్టమైనదంతయు మరి ఆ అధికారం కింద ఉన్నవారి మనుషుల మీద అపవాది వాని దూతలు నిర్వర్తిస్తూనే వస్తున్నారనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ వచ్చావు. స్తోత్రాలయ్యా. అయితే అయ్యా మమ్మల్ని అయితే నాయన దేవా తండ్రి అట్టి అధికారం నుండి విడిపించావు, నీకు స్తోత్రములు. విడిపించి నీ కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశావు, వందనం.
అయ్యా నీ ప్రియ కుమారుడు యేసు క్రీస్తు యొక్క ఇదిగో నాయన అధికారము గురించి ఈరోజు మాకు తెలియజేసినందుకు స్తోత్రం. పరలోకమందును భూమి మీదను యేసయ్యకు సర్వాధికారము ఉంది అనే విషయాన్ని మీరు మాకు స్పష్టంగా తెలియజేశారు. మీకు స్తోత్రం. అవును ప్రభు, పరలోకమందు ఉంది అధికారం, సర్వాధికారం, భూమి మీద ఉంది. స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం అందుకొరకు. మరి ఎక్కడెక్కడ ఏ విషయాల్లో అధికారము యేసు ప్రభుల వారు వినియోగించారనే విషయాన్ని కూడా మేము ఇక్కడ గమనించుతూ వచ్చాం. స్తోత్రం. ఆయన బోధ నైనా శాస్త్రుల వలె కాకుండా అధికారము కలిగిన వాని వలె బోధించినట్లుగా మేము చూసాం. అధికారముతో కూడిన బోధ చేశాడు యేసయ్య. అలాగే పాపాలు క్షమించే అధికారం కలిగిన వాడిగా ఉన్నాడు. పాపాలు క్షమించేటువంటి అధికారం ఏ మత బోధకునికి లేదు, ఏ మత గురువులకు లేదు. ఒక్క దేవా నీకు మాత్రమే ఉంది. మరి నీ ప్రియ కుమారుడు వాక్స్వరూపుడైన యేసు క్రీస్తులో, మనిషి కుమారుడైన యేసు క్రీస్తులో పాపములు క్షమించగలిగినటువంటి అధికారము ఉన్నది. నీకు స్తోత్రం చెల్లిస్తున్నా. అదేవిధంగా అపవిత్రాత్మలన్నిటి మీద అధికారం కలిగిన వ్యక్తిగా ఉంటున్నాడు ప్రభు అయిన యేసు క్రీస్తు. అవును, అపవిత్రాత్మ శక్తులను వెళ్ళగొట్టాడు సమాజ మందిరంలో. అయ్యా గాలి తుఫానును అణిచివేశాడు. ప్రకృతి మీద అధికారం కలిగిన వ్యక్తిగా మృతులను సైతం తిరిగి లేపాడు. మృత్యువు మీద, మరణం మీద అధికారం కలిగిన వ్యక్తిగా యేసయ్య ఉన్నాడు. అలాగే నాయన మేము చూస్తూ వచ్చాం. అయ్యా యేసు క్రీస్తు ప్రభుల వారు తనకు ఇష్టపూర్వకంగా ప్రాణం పెట్టాడు. నా మట్టుకు నేనే పెడుతున్నాను నా ప్రాణాన్ని, నా మట్టుకు నేనే తిరిగి తీసుకుంటానన్నాడు. నాకు ఈ అధికారం ఉంది అంటున్నాడు. కనుకనే సిలువలో మా కొరకు ప్రాణం పెట్టాడు. తిరిగి ఆయన మరణం నుండి లేచాడు. మేము నమ్ముతుంటున్నాం. దేవానికి స్తోత్రాలయ్యా. మా ప్రభువైన యేసుక్రీస్తులో ఉన్న సర్వాధికారాన్ని మేము గుర్తించే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు అయ్యా. నీకు స్తోత్రం 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 చెల్లిస్తూ ఉంటున్నాం అయ్యా. దూతల మీదను, అధికారుల మీదను, శక్తుల మీదను, అన్నిటి మీదను అధికారం పొందిన వాడై తండ్రి నీ కుడిపార్శ్వమందు మా కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు యేసయ్య. మా కొరకై ఉన్నాడు యేసయ్య. మా ప్రతినిధిగా ఉన్నాడు. అందుకొరకై తండ్రి నీకు స్తోత్రం. మా యాజకునిగా, మా ప్రధాన యాజకుడిగా నీ యొక్క విజ్ఞాపన చేస్తున్నాడు. వందనాలు అయ్యా. నిన్ను స్తుతిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు మాకిస్తున్న అధికారాల గురించి కూడా తెలియజేస్తావు. వందనాలు. మాకిస్తున్న అధికారాలు అయ్యా, నీ పిల్లలమయ్యే అధికారం తిరిగి మాకు లభించింది యేసయ్యను నమ్మడమును బట్టి. ఆయన లోకరక్షకుడని, మానవ జాతి యొక్క పాపాలన్నీ భరించి, శిక్షను భరించి విమోచన కలగజేయవాడు ఆయనేనని నమ్మడం మూలంగా, ఆయనే ప్రభువు, ఆయనే మెస్సయ్య, ఆయనే లోకరక్షకుడని నమ్మిన వారికి నిశ్చయంగా తండ్రి నీ పిల్లలయ్యే అధికారం లభిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. యేసయ్యను వెంబడిస్తే, యేసయ్య వెంబడితో తిరిగిన వారికి అయ్యా శత్రు బలవంతుడి మీద అధికారం అనుగ్రహించాడు. నేడును ప్రార్థనలో ఎక్కువగా గడుపుతున్న వారికి నాయనా చీకటి శక్తుల మీద, దురాత్మ శక్తుల మీద అధికారం అనుగ్రహిస్తూనే వస్తున్నాడు. మేము అది మా జీవితాల్లో చూస్తున్నాం, అనుభవిస్తున్నాం. అందుకొరకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. అదే రకంగా నాయన ఎవరైతే నీ పరిశుద్ధాత్మను పొందుతారో, పైనుండి నీ శక్తిని పొందుతారో, వారు పాపములు క్షమించే అధికారం కలిగిన వారిగా ఉంటున్నారు. ఎవరి పాపములైనా నిలిచి ఉండేలా చేసే అధికారం కలిగిన వారిగా ఉంటున్నారు. మరి ఇట్టి అధికారం కూడా ఆత్మను పొందడమును బట్టి లభిస్తుంది. కాబట్టి మేము క్రీస్తు యొక్క ఆత్మను, పరిశుద్ధాత్మను కలిగి బ్రతకడానికి సాయం చేయి. దేవుని ఆత్మ ఎవరి యందు లేదో వారు దేవుని వారు కారు. క్రీస్తు ఆత్మ లేకపోతే వారు క్రీస్తు వారు కారని లేఖనం సెలవిస్తుంది. మేము దేవా క్రీస్తు వారమై, క్రీస్తు ఆత్మ కలిగి, పరిశుద్ధాత్మ కలిగి ఉండాలని కోరుకుంటున్నాం. సహాయం చేయండి దేవా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నాలుగోదిగా జయించాలి. నేను జయించే అధికారం పొందినట్లు నువ్వు జయిస్తూ అంతం వరకు నా క్రియలు చేపడితే జనుల మీద అధికారం ఇస్తానంటున్నావు. జనుల మీద అధికారం నాయనా, అంతం వరకు మా క్రియలు చేయడానికి, నీతి క్రియలు, భక్తి క్రియలు చేయడానికి సాయం చేయి. లోకాన్ని జయించడానికి మాకు శక్తి దయచేయి. నీ ఆత్మధర శక్తి దయచేయి అయ్యా. నీకు స్తోత్రం తండ్రి. అలాగే సాతానును జయించడానికి నీ వాక్యము, యేసు రక్తం, యేసు నామం,
మరి నాయన మేము వినియోగించడానికి మాకు సహాయం దయచే. అపవాదిని జయించే ఆయుధాలు ఇవి, మాకు సాయం చేయి. స్తోత్రములు. మా శరీరమును జయించడానికి సాయం చేయి. శరీరాన్ని జయించడానికి ఉపవాసము, మోకాళ్ళ అనుభవం, వాక్యాన్ని నెరవేర్చడానికి శరీరంతో చేయాల్సిన మందిర సేవ, మందిర పరిచర్య, నాయన ఆయా వ్యక్తుల దగ్గరికి నడిచి వెళ్ళి సువార్త ప్రకటన, మా నోటితో సువార్త చెప్పడం, నాయన ఇలా మేము శరీరంతో చేసి శరీరాన్ని జయించడానికి కూడా మాకు సాయం చేయి. ఈ వర్తమానం అందరి హృదయాల్లో నాటు నాయన. నువ్వు ఇచ్చే ప్రతి అధికారాన్ని మేము పొందుకోవడానికి సాయం చేయి నాయన. స్తోత్రములు. నాయన మేము ఇక్కడ నువ్వు మాకు ఇచ్చిన వరాలను, అయినా ప్రభ సామర్థ్యాలను, శక్తిని వినియోగించి ఎన్ని ఆత్మలను సంపాదిస్తామో అన్ని పట్టణాల మీద మమ్మల్ని అధికారిగా నియమించబోతున్నాం. ఆ 1000 ఏళ్ల పాలనలో నాయన మేము వాటిని పొందుకోవడానికి మాకు సహాయం దయచేయండి. నిత్య జీవాన్ని స్వతంత్రించుకునే భాగ్యం అందరికీ దయచే తండ్రి. వర్తమానం మాలో ఫలింపజేసి దీవించు. ఈ సంఘాన్ని దీవించు, పరిచయను దీవించు, సంఘ అవసరాలు తీర్చు, సంఘ ఆరాధనలు నడిపించు, సంఘ కాపరిని దీవించు. మందిర నిర్మాణ పనుల్లో మీరు సహాయం చేయి. మీ ఆలోచన ప్రకారం నెరవేర్చు. నాయన సంఘమంతటి క్షేమాభివృద్ధి చేకూర్చు. నాయన ప్రభువ సంఘానికి పరిచర్యకు వ్యతిరేకంగా సాతాను క్రియలు అయిపోవచ్చు. బలమైన ప్రార్థన అభిషేకం, ప్రార్థన, నిరంతర ప్రార్థన ఇక్కడ జరిగించు. దేవా స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆయన ప్రతి కుటుంబాన్ని పేరు పేరున దర్శించి దీవించు. ప్రతి కుటుంబంలో పరిశుద్ధాత్మ కార్యాలు చేయి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయి. రక్షింపబడిన వారిని ఆత్మీయంగా బలపరచు. దుర్వ్యసనాలు ఉన్న వారికి వాటి నుంచి యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున తండ్రి మీరు విడుదల దయచేయి. స్తోత్ర. నాయన అనారోగ్యం వారికి క్రీస్తు యేసు పొందిన గాయాల్లో ఉన్న స్వస్థతను దయచేయి. శోధనలో ఉన్న వారికి యేసు క్రీస్తు యొక్క ఆత్మ ద్వారా ప్రతి ఒక్కరికి శోధనల మీద జయం దయచేయి. స్తోత్రము. శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ చేతనే దీన్ని జరిగిస్తానని సెలవిచ్చిన దేవానికి స్తోత్రం. మందిర పనుల్లో నాయనా ప్రభువా మీరు మీ ఆత్మ ధరని క్రియ జరిగిస్తారా? మరి విశ్వాసుల ఆత్మీయ అభివృద్ధి కూడా మీ ఆత్మధరని దయచేయండి. మీ ఆత్మధరని అభివృద్ధి పొందించండి. ప్రతి ఒక్కరిని విశ్వాసంలో, ప్రార్థనలో, భక్తిలో నాయనా నిన్ను సేవించడంలో బలవంతులు కావడానికి సాయం చేయి. సర్వాంగ కవచం ధరింపజేయి. సాక్షులుగా వాడుకోండి నాయన. ఈ సంఘంలోండి ప్రార్థనాపరులను లేపండి నాయన. ఈ సంఘములోండి నాయన బలమైనటువంటి నీ పరిచారకులను లేపండి. ఈ సంఘములోండి నాయన ప్రభువా ఇదిగో నాయన నీ వాక్కును పొందుకొని అనేకులకు ప్రకటించేటువంటి ప్రవక్తలను లేపండి. నీకు స్తోత్రములు నాయన, నీకు స్తోత్రం. క్రైస్తవ పాలెములను ప్రతి కుటుంబమును దీవించండి. బాలబాలికల్ని దీవించండి. ఆరోగ్యాలు దయచేయండి. ఆయా చోట్ల దూరంగా కొందరు చదువుతున్న వారిని బ్లెస్ చేయండి. యవన బిడ్డలను దర్శించండి. చదువుకొంచున్న వారికి సాయం చేయండి నాయన. తోడై ఉండండి. అలాగే ప్రభువా యవనస్తుల్లో వివాహాలు కావలసిన వారికి వివాహాల విషయంలో సాయం చేయండి. ప్రభువా వివాహాలైన వారికి గర్భఫలమును దయచేయండి. ప్రతి కుటుంబంలో సంతోషం ఇవ్వండి, సమృద్ధిని ఇవ్వండి, సమాధానం ఇవ్వండి. అవును ప్రభా, సంతోషం పొందకుండా, సమాధానం పొందకుండా నాయనా ప్రభు ఆటంకపరిచే చీకటి శక్తులు అయిపరచండి నాయన. ప్రతి కుటుంబం నీ సన్నిలో కనబడును గాక. కనబడనీయకుండా చేసి దురాత్మను లయపరచండి. స్తోత్రములు. ప్రతి కుటుంబం నీ మందిరంలో కనబడుతూ నీలో ఎదగెదరుగాక నాయన. నీకు స్తోత్రం. మీరే ఆశీర్వదించమని వేడుకోండి నాయనా ప్రభా. ఈ గ్రామ పెద్దలను దర్శించు. పరిశుద్ధాత్మ క్రియ చేసి మార్మన్స్ రక్షణ దయచు. ఈ రాత్రి ప్రయాణాలను కాపాడు. ఈ రాత్రి ఎంతమందికి నీ ప్రేమ అవసరమో తండ్రి సువార్త అందజేయించు. ఆదరణ ఎంతమందికి అవసరమో ఆదరణ అందించు. స్వస్థత ఎంతమందికి అవసరమో స్వస్థతను చేకూర్చు. దేవా స్తోత్రం. క్రైస్తవ సంఘాలను కాపాడు, నాయకులను కాపాడు. దేవ పరిపాలకులను నీకు అప్పగిస్తున్నాం. నీ ఆధీనంలో ఉంచుకో. మంచి పాలన దయచేయి ఆయన. సమస్త భారం నీపై వేస్తూ ఈ కుడి కాదంతమండి జరిగించినందుకు అన్నాడు. పాలు పొందిన ప్రతి ఒక్కరిని ఆత్మీయ భౌతిక దీవెనలతో నింపు. ముఖ్యంగా నువ్వు ఇస్తున్న అధికారాలు నీ బిడ్డలు పొందుకోవాలని కోరుకుంటున్నావు. గుర్తెరిగి పొందుకునేటువంటి కృపలు విస్తరింపజేయి. స్తోత్రం. దుష్టుడు ముట్టకుండా అగ్ని కంచెవేమని వేడుకుంటూ ప్రార్థన ముగించుకొని ఇళ్ళకి వెళ్తున్నాం. అయినా నీ సన్నిధి మాతో ఉంచు. కళల ద్వారా, స్వరం ద్వారా అనేక రీతిలుగా మాతో మాట్లాడి బలపరచుమని తండ్రికి, కుమారునికి, పరిశుద్ధాత్మకు త్రియేక దేవునికి మహిమ చెల్లిస్తూ ఆయన మా ప్రతి ప్రార్థన అడిగిన వాటికన్నా, ఊహించిన వాటికన్నా అధికంగా ఇచ్చినందుకు స్తోత్రం చెప్తూ యేసయ్య పుణ్యనామమున అడిగి వేడుకొని పొందుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమందున్న సమస్తమా
ఆయన పరిశుద్ధ నామమును స్తుతించు. నా ప్రాణం యెహోవాను స్తుతించు. ఆయన చేసిన దేనిని మరవకు. ఆమేన్. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును గాక. ఆమేన్. యాకోబు దేవుని నామం నిన్ను ఉద్ధరించును గాక. ఆమేన్. పరిశుద్ధ స్థలం నుండి దేవుడు నీకు సహాయము చేయును గాక. ఆమేన్. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. ఆమేన్. ఆరోగ్యము సమాధానం నీకు నీ కుటుంబానికి దేవుడు అనుగ్రహించుగాక. ఆమేన్. ప్రతి కుటుంబంలో రక్షణ ఉత్సాహ సునాదం దేవుడు వినిపింపజేయునుగాక. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని దీవెన, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్యమైన సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. అందరికీ ప్రభు నామములో వందనాలు.